అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంతర్గతం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జానకి అడిగిన మాటలకి శరత్కి చెమట్లు పోసుకొచ్చేసాయి. నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. ఏంటిదంతా అని అడిగింది. అడిగితే అంటే ఇది అబద్ధమా? కాదు, నిజమే. మరి ఆ నిజాన్ని నువ్వు నాకు పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు వర్జిన్వా కాదా అని అడిగాను. వర్జిన్నేనని ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? నేను ఏ సిచ్యువేషన్లో ఆ తప్పు చేయాల్సి వచ్చిందో కూడా అందులో రాసే ఉంది కదా జానకి. నేను కావాలని ఆ తప్పు చేయలేదు. తను ఇంకెంతో కాలం బ్రతకదు కాబట్టి పోబోయేటప్పుడు తనకి ఆఖరి కోరిక తీరుద్దామని నువ్వు ఎక్కడైనా సరే పోబోయే వాళ్ళు నచ్చిన తిండి తింటారు, నచ్చిన బట్టలు కట్టుకుంటారో, నచ్చిన ప్రదేశాలు చూస్తారో. కానీ ఒక మగాడితో 15 రోజుల పాటు ఒక ఆడది అన్నీ ఊడ తీసుకొని బట్టలు ఒక మగాడిని చెలింపచేసే మగాడి దగ్గర సుఖాన్ని పొందటం అనేది ఈ ప్రపంచంలో నేను చాలా అరుదుగా వింటున్న విషయం. సరే, 100కి రోగాలున్న వాళ్ళల్లో 10% ఇలాంటి ఆడవాళ్లే ఉన్నారనుకో. వెళ్ళి వాళ్ళందరికీ నువ్వు సుఖాన్ని పంచొస్తావా? అయితే ఒంట్లో బాగోని దాంతో వ్యభిచారం ఎలా చేయగలిగావురా? ఒంట్లో బాగోని దాని మీద నీకు మోజు ఎలా కలిగింది? అసలు వ్యామోహం ఎలా పుట్టింది? దానికి సిగ్గు లేదు. సరే, ఒకదాని తర్వాత ఒకటి బట్టలు ఊడతీస్తూ కూర్చుంది. అలాంటప్పుడు నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా నువ్వెలా దాంతో మమేకం అవ్వగలిగావో? ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే జాలి పడతాం, లేదా వాళ్ళ పక్కనే కూర్చుని 4 మంచి మాటలు చెప్తాం, లేదంటే కనుక వాళ్ళకి ధైర్యం చెప్తాం, వాళ్ళ జబ్బుని నయం చేసే మార్గం ఏమన్నా ఉందేమో ఆలోచిస్తాం. అంతేకాని శారీరక సుఖాన్ని అందించి సుఖపెట్టి వచ్చాననే మగాడిని నిన్నే చూస్తున్నాను. నేను వ్యభిచారం చేశానంటావేంటి జానకి? నేను ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోవే. అంటే చాలామంది మగాళ్ళు భూమి మీద పోయే స్టేజ్లో ఉన్నారు. 100కి 10 మంది మగాళ్ళకు కూడా ఇలాంటి సుఖాలు అనుభవించిపోవాలి అని ఉంటుంది పోయేటప్పుడు. నన్ను కూడా వెళ్ళి 15 రోజులు ఒక్కొక్కడి చొప్పున ఒక 10 మందిని సుఖపెట్టి రమ్మంటావా? పిచ్చిగా వాక్కు అని చెయ్యెత్తాడు శరత్. చెయ్యి నాకు ఉంది, చెంప నీకు ఉంది. ఇంకా నువ్వు బ్రతుకున్నాను అనుకుంటున్నావా? నువ్వెప్పుడో దిగజారిపోయావు. నువ్వు ఇంతసేపు కూడా నువ్వు చేసింది తప్పనే పశ్చాత్తాపం నీలో కనపట్టలేదు. కనీసం నువ్వు చేసింది తప్పని నువ్వు ఒప్పుకోవటం లేదు. అంటే చావు బ్రతుకుల్లో ఉన్న ఒక ఆడదాన్ని నేను సుఖపెట్టడం తప్ప అదే స్థితిలో నువ్వుంటే ఖచ్చితంగా నేను ఉండనని నీకు తెలుసు. దానిలాగా బర్తెగించే పమిటలు జార్చే ఒక్కొక్కటిగా ఒంటి మీద వస్త్రాలు తీసి ఎదురుగా ఉన్న ముక్కు మొహం తెలియని ఒక మగాడి బట్టలు ఉడదీసి ఆ మగాడి మీద పడే సుఖాన్ని పంచమని ఒక బజార్ ఆడదానిలాగా నేను అడిగే రకాన్ని కాదు. నీలాగా ఒక రోగిష్టిదాన్ని పక్క మీదకి పిలుచుకొని దాంతో సుఖపడే మగబుద్ధి నాకు బహుశా మగాడినైనా కూడా ఉండేది కాదేమో. ఆ రెండు నీకే తెలుసు. నేను క్యారెక్టర్లెస్ దాన్ని కాదు అని. నా వాడికి నాకు నేను ఏ రోజు చెప్పాను నీకు, నేను తప్పుని సహించలేను, తప్పుని భరించలేను, నా వల్ల అది కాని పని అని నీకు చెప్పాను. 6 నెలలు ట్రావెల్ చేశాం, అన్నీ తెలుసు అనుకున్నాను నేను. కానీ నీ పుట్టుపూర్వత్రాలన్నీ మా నాన్న తెలుసుకోగలిగాడే. కానీ మా నాన్న ఎంత పిచ్చోడో చూసావా? చివరికి నువ్వు మీ అక్కకి పిండి వంటలు తీసుకెళ్ళటం, కారాగిపోవటం, ఆ ఇంట్లో ఉన్న ఒక ఆడదానికి పురిటి నొప్పులు వచ్చి వాళ్ళు వెళ్తూ నిన్ను కూతురికి రోగిష్టిది కదా అది పోద్దేమోనని కాపులా పెట్టడం, నువ్వు దానికి అన్ని సుఖాలు అందించి రావటం, దాన్ని గురించి మళ్ళీ నువ్వు విశ్వామిత్రుడు మేనక అనే పెద్ద మాటలతో చెలించాను, దాన్ని సుఖపెట్టాను అని నువ్వు రాసుకోవటం. నిజంగా నువ్వంత నీతిపరుడివి, నిజాయితీపరుడివైతే ఏం చేయాలో తెలుసా? ముందు దాని మెళ్ళో తాళి కట్టి దాన్ని తాకాలి, లేదా జరిగిన తప్పుని మీ అమ్మా నాన్నకి వాళ్ళ అమ్మా నాన్నకి బహిర్గతం చేసి నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని పోయే వరకు దాంతో కాపురం చేసి దాన్ని సుఖపెట్టి అది పోయిన తర్వాత లీగల్గా నువ్వు దాని మొగుడి స్థానం నుంచి తప్పుకున్నా కూడా నేను నిన్ను వివాహం చేసుకునేదాన్నే. లేదా మన పెళ్ళికి ముందు నువ్వు ఇలా జరిగిందని నాకు చెప్పినా నిన్ను క్షమించి ఉండేదాన్నే. ఇప్పటికీ కూడా నీలో పశ్చాత్తాపం లేదు, నీలో తప్పు చేశాను అనే భావన ఏ మూలనా కనిపించట్లేదు. దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోలా? అంటే పోబోయేదానికి సుఖాన్ని పంచగలవు కానీ పోబోయేదానికి జీవితాన్ని ఇవ్వలేవన్నమాట. ఎందుకంటే అది మాత్రం నీతో కలకాలం కాపురం చేసే ఆడ
ఆడదై ఉండాలి, నీకు అన్ని సుఖాలు అందించగలిగిన ఆడదై ఉండాలి. అదెటు ఉండదు కాబట్టి వాటన్నిటికీ పనికిరాదు కాబట్టి ఆ 15 రోజుల పాటు ఒక వేశ్య దగ్గరికి విడ్డూడెళ్ళినట్టుగా వెళ్ళి సుఖపెట్టి వచ్చావా, మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేసి వచ్చావా, ఇలా దాని ఒక్కదాంతోనే చేశావా? నీ అంతర్గతాలు ఆ ఒక్కదాన్ని గురించే ఈ ఒక్క డైరీకే పరిమితమయ్యాయా, లేక ఇలాంటి అంతర్గతాలు చాలా ఉన్నాయా? జానకి, పిచ్చి మాటలు మాట్లాడకు. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత నా 13 ఏళ్ల వయసులో నేను టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు ఏ ఆడదాన్ని నేను తలెత్తి చూసింది లేదు, తప్పుడు దృష్టితో చూసింది లేదు, కనీసం ప్రేమలో సైతం నేను పడింది లేదు. నీకు చెప్పినవన్నీ నిజాలే. నేను అవును, నువ్వు వర్జిన్ అన్న దాంతో సహా అన్నీ నిజాలే. వర్జిన్ 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 అదే మాట పట్టుకుంటావేంటి? 100కి 90 మంది భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ఒరిజినల్గా ఉండటమే ఈ కలికాలంలో చాలా కష్టం. అలాంటిది నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటి? శభాష్, నిజాన్ని ఎంత బాగా ఒప్పుకున్నావో. ఇదే మాట సొసైటీలోకి వెళ్ళి ఒక మీడియా ముందు నుంచునో, లేదంటే కనుక చక్కగా షార్ట్స్ చేసో, లేదంటే కనుక ఒక వీడియో చేసి యూట్యూబ్లోనే పెట్టుకో, బాగా వైరల్ అవుతావు. ఎందుకంటే అలా కాని ఆడవాళ్ళందరూ నీకు జై హింద్ చెప్తే, అలా కాని మగవాళ్ళందరూ నీకు జై జై హింద్ చెప్తారు. ఎందుకో తెలుసా? 100కి 90 మంది నీలాగే ఉండొచ్చేమో, కానీ 10 మంది నాలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నాలా ఉండే వాళ్ళకి నాలా ఉండే వాళ్ళనే ఎక్స్పెక్ట్ చేసే హక్కు ఉంది కదా. పెళ్ళైన తర్వాత ఎంతమంది మగాళ్ళు తప్పులు చేయట్లేదో, ఎంతమంది ఆడవాళ్ళు కాలు జారట్లేదో, పెళ్లికి ముందు ఎంతమంది ఆడవాళ్ళు గర్భవతులై అబార్షన్లు చేయించుకోవట్లేదో, ఎంతమంది మగాళ్ళు ప్రేమాయణాలు గడిపి వావి వరుసలు లేకుండా భార్యల దగ్గర ఆ విషయాల్ని దాచిపెట్టి కాపురాలు చేయటం లేదో. మరి ఇప్పుడు వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటి? నీకు వాళ్ళకి ఏదో తేడా ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఆ దిగజారిపోయిన రకాల్లోనే నువ్వు కలిసిపోయావు, ఆ నీతి జాతి లేని రకాల్లోనే నువ్వు కలిసిపోయావు, ఆ ఆత్మాభిమానం, చీము నెత్తురు, స్వాభిమానాలు లేని రకాల్లోకి నువ్వు కలిసిపోయావు. భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసా? నమ్మకం. మొదటి రాత్రి రోజే భార్యాభర్తలు కలవాలని ఎందుకంటారో తెలుసా? అసలు కన్యాదానం అని ఎందుకంటారో తెలుసా? కన్యని దానం ఇచ్చినప్పుడు మాత్రమే తల్లిదండ్రులకి ఒక పరమేశ్వరుడికి 1,000 బిల్వ పత్రార్చనలు ఒకేసారి చేసినంత పుణ్యం లభిస్తుందంట. తొలి రాత్రి రోజు మాత్రమే భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళ మధ్య అప్పటి వరకు ఉన్న బిడియం అవన్నీ పోయి ఆ రోజున గర్భాధానం జరిగినప్పుడు దేవతలు సైతం వాళ్ళని దీవించి వాళ్ళకి మంచి వంశోత్పత్తి జరుగుతుందని చెప్తారు. కానీ నీలాంటి నీతిమాలిన వాళ్ళకి అలాంటి అర్థం కావు. అందరికీ పంచొస్తావన్నమాట. అంటే వీర్యదానం చేసేటటువంటి నువ్వేమైనా డోనర్ని అనుకుంటున్నావా ఏంటి అని అడిగింది జానకి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు జానకి? ఏం చేసేదేముంది? నువ్వు ఏ ఆడదాన్నైతే ముట్టుకున్నావో అది నువ్వు తప్పని అంటలేదు. తర్వాత ఇప్పటికీ ఇంతసేపటికి కూడా నువ్వు చెప్పేది ఏంటంటే, కానీ జానకి నేను చెప్పేది నువ్వు విను. ఏ క్షణమైతే నిన్ను చూశానో ఆ క్షణం నుంచి నువ్వే నా భార్యవని, నువ్వే నా సర్వస్వం అని, నీతోనే నా జీవితం అని, నీతోనే నా ప్రపంచం అని నేను నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, పూజించాను, నా మనసు నీకు ఇచ్చాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. మనసా వాచా కర్మణ 7 అడుగులేసి 3 ముళ్ళేసి పెళ్లిలో ప్రమాణాలు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఈ తాళికి విలువ ఉందంటావు. నువ్వు చేసిన ప్రమాణాలకు అర్థం ఏంటో ముందు తెలుసుకో. నువ్వు జరిగిపోయిందేదో జరిగిపోయిందే. ఇప్పుడు నేను ఇదంతా బజారుకి ఎక్కిచ్చే బజారు ఆడదాన్ని కాదు. ఒక ఆడదాన్ని నువ్వు ఎలాగైతే తాకావో, తాకిన ఆ తప్పును నువ్వు ఎలాగైతే ఒప్పుకోకుండా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావో, ఈ జన్మకి నువ్వు మళ్ళీ నన్ను తాకొద్దు, నువ్వు వెళ్ళి వేరే గదిలో పడుకో. ఇహ నుంచి నన్ను తాకాలని ప్రయత్నించావో నీకు మర్యాదగా కూడా ఉండదు. ఈ విషయం నా తల్లిదండ్రులకి చెప్తే మా అమ్మ సిగ్గుమాలింది కాబట్టి వదిలేసే. మా నాన్న గుండె పగిలి చచ్చిపోతాడు. ఆయనకి పరువు, ప్రతిష్టలు, విలువలు, గౌరవాలు అనే ఏడిసినాయి. వంశ ప్రతిష్ట అనేది ఒకటి ఏడిసిందే. ఆడపిల్లనైన నన్ను మగపిల్లాడిగా పెంచాడు. నిన్ను చూసి ఇష్టపడటం నా మొదటి తప్పు, నీ మాటలు నమ్మటం నా రెండో తప్పు. 6 నెలలు ట్రావెల్ చేసి నేను పెద్ద మొనగత్తెని, నువ్వు 100% 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్వి, మెకనాస్ గోల్డ్ అని మా నాన్నకి నేనే చెప్పాను నీ గురించి. కాబట్టి నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. ఇది జీవితాంతం నాకు నేను విధించుకుంటున్న శిక్ష. దయచేసి నువ్వు బయటికి నడు. ఏం మాటలు జానకి అవి? పెళ్ళికి అర్థం ఇదేనా? కాదా? సరే, పరమార్థం ఏంటో చెప్పు నువ్వు.
వాళ్ళిద్దరం కాపురం చేద్దామంటావా? కాపురం చేసే ఇప్పుడు జరిగినవన్నీ మర్చిపోదామంటావా? మళ్ళీ మన ఇద్దరం కలిసే పిల్లల్ని కానీ ఇప్పుడు సంసార సాగరాన్ని ఎదటం మొదలు పెడదామంటావా? మరి నువ్వు చేసిన తప్పుని ఏం చేద్దాం? నేను చేసింది తప్పేలా అవుద్ది జానకి. శభాష్, ఎంత జరిగినా నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు చేసింది తప్పు కానే కాదు. కాబట్టి అది నువ్వు తప్పని ఏ రోజు తెలుసుకుంటావో ఆ రోజే జీవితంలో మళ్ళీ నీకు మరొక ఛాన్స్ అనేది ఇవ్వాలని నా దేవుడు నీ తలరాతలో రాస్తే అప్పుడు ఆలోచించుకుందాం. ముందు బయటికి నడు అంది జానకి. అనేసరికి బయట అందరూ ఉన్నారు. నేను వెళ్ళను, వెళ్తే నీ పరువు పోద్దా? కాదు, మా నాన్న గుండె పగిలి చచ్చిపోతాడు, నీ కాళ్ళు పట్టుకుంటాను, మన ఇద్దరం ఒకే గదిలో ఉందాం, కావాలంటే నిన్ను తాకను జానకి అన్నాడు శరత్. అనేసరికి జానకి మాట్లాడకుండా మంచం మీద అలా పడుకొని కన్నీళ్లు ధారలుగా కారిపోతూనే ఉన్నాయి జానకివి. అతని పుస్తకంలో రాసినయే పదే 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 గుర్తొస్తూనే ఉన్నాయి. శరత్ జానకి అక్కడ పడేసిన డైరీ తీసుకొని కబోర్డ్లో తన బట్టల కింద పడేసి వెళ్ళి పక్కన పడుకున్నాడు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అనవసరంగా ఈ విషయం జానకి తెలిసిందనే బాధ ఒకవైపు, తను అనవసరంగా మొండికేశానా, నిజంగానే తన భార్య ముందు తను ఒప్పుకోవటానికి భేషజానికి పోయానా అనేటటువంటి బాధ మరొక వైపు. ఆ తర్వాత తెల్లవాడి ఎవరమ్మా నాన్నలు వాళ్ళకి వీడ్కోలు చెప్పి ఇంటికి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక గదిలో పడుకోవటం, లేనప్పుడు ఎవరి గదుల్లో వాళ్లే పడుకోవటం, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఏ మార్పు లేదు. ఈ సంవత్సర కాలంలో శరత్ జానకి కాళ్ళు పట్టుకోవటంతో సహా అన్నీ చేసేశాడు. తప్పైపోయిందని ఒప్పుకున్నాడు, క్షమించమన్నాడు, నాదే తప్పన్నాడు. ఆ రోజు నీ అహం ఒప్పుకోనివ్వలేదే, నీ మగతనం ఒప్పుకోనివ్వలేదే. ఆ రోజు నీలో ఉన్న మగాడు నాలో ఉన్న ఆడదాన్నే ఆ తప్పు ఒప్పుకుంటే వాడి మగతనం తగ్గిపోతుందని చెప్పాడా? ఈరోజు ఎందుకు ఒప్పుకోమన్నాడు? ఓహో, ప్రపంచం కోసమా? నా మీద నీకు ఇంకా ప్రేమ ఉందా? నువ్వు ప్రేమతోనే ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఆలోచించుకొని ఇప్పుడు ఎలా ఉంటే కనుక సంసారం అనే నౌక సాగుద్దా అనేది ఆలోచించుకుని వచ్చి సారీ చెప్తున్నావా? వద్దులే అని చెప్పి జానకి తన గదిలోకి వెళ్ళిపోతే తలకాయ కొట్టుకున్నాడు శరత్. సరే, వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ కూడా వచ్చింది. ఫస్ట్ యానివర్సరీకి మళ్ళీ అందరూ చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. వచ్చి పెద్ద ఎత్తున అర్జున్రావు ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. పెద్ద పెద్ద వాళ్ళంతా, ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మాయిని అబ్బాయిని దీవించి పార్టీలో పార్టిసిపేషన్ చేసి వచ్చిన గెస్టులంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. మొదటి రాత్రి అలంకారంలో ఉన్న గదిలో భార్యాభర్తలిద్దరూ చెరొక పక్కకి తిరిగి పడుకున్నారు. అయినా సరే అర్ధరాత్రి పూట నిద్ర లేచి జానకి దగ్గరికి తన మీదగా వంగి, ప్లీజ్ జానకి, సంవత్సరం గడిచిపోయింది, ఇకనైనా నన్ను అర్థం చేసుకోవా? నేను చేసింది తప్పేనని చెప్తున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను జానకి. నిజమే, నేను తప్పుడు వెధవనే, తప్పే చేశాను. కానీ ఇక మీద నిన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను. ప్రమాణం చేసి చెప్తున్నాను జానకి, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను, నమ్మవా నన్ను? విరిగిపోయిన మనసుని అతికించాలని ప్రయత్నించొద్దు. అటు తిరిగి పడుకో, నన్ను అనవసరంగా విసిగించుకో. ఈ జన్మకి నువ్వు నాకు విధించిన శిక్ష చాలు అని కన్నీరు పెట్టుకొని పడుకుంది జానకి. శరత్కి ఎందుకో మనసంతా అతలాకుతలం అయిపోయింది. అసలు ఆ తప్పనేది తను చేయకుండా ఉండుంటే ఈరోజు బంగారం లాంటి భార్య మనసులో తన స్థానం ఎక్కడుండేది? ఎందుకు తనింత దిగజారిపోవాల్సి వచ్చింది? నిజమే కదా, జానకి అడిగిన దాంట్లో తప్పుందా? తను చేసిన దాన్ని ఏ పేరుతో పిలవాలి, దానికి ఏ పేరు పెట్టాలి, ఏమనాలి? తను ఎందుకు ఇంత పెద్ద తప్పుని చేయగలిగాడో? లేని నిందని తన మీద ఆపాదించుకున్నాడు. పాపం, ఎంత నమ్మింది తన్ని, ఎంత ఆరాధించింది. భర్తగా తన్ని తన జీవితంలోకి స్వాగతించింది. అన్ని అర్హతలు పోగొట్టుకున్నాడు. తనకి ఏం తక్కువని? ఈరోజు అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి ప్రశాంతత తప్ప. ఎందుకో అనవసరంగా చాలామంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేజేతులారా వాళ్ళే అల్లకల్లోలం చేసేసుకుంటూ ఉంటారు అని తను తాను తిట్టుకుంటూ ఆ రాత్రి ఎలాగో కలత నిద్రతో గడిచిపోయింది ఇద్దరికే. తెల్లాడిన తర్వాత శరత్ని ఆఫీస్కి వెళ్ళక ఈరోజు అందరూ ఉన్నారుగా అంది జానకి. జానకి ఏం చెప్పినా శరత్ కాదండు, సరేనన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళొచ్చారు. వచ్చేసరికి
కోడలికి పిల్లలు పుడితే బాగుండో, ఇంకా పిల్లల్ని కంటలేదు అనుకుంది నీలవేణి. అనుకున్న తర్వాత అరెరే వీడేంటి వాచి ఇక్కడ పడేశాడో, భయం లేదు భక్తి లేదు, మామగాడిచ్చింది ఎంత ఖరీదు గల వాచి, ఏదో రోలెక్సో ఏదో 7-8 లక్షలు దీని ఖరీదు, లోపల పెట్టాలమ్మా అని తీసుకెళ్ళి శరత్ వార్డ్రోబ్కి తాళం వేయటం మర్చిపోయాడు. దాంతో ఆ తాళం ఓపెన్ చేసింది నీలవేణి. ఓపెన్ చేస్తే శరత్ అంతర్గతం అంతా చెక్కుకున్న డైరీని తను అప్పుడు బట్టల కింద పెట్టాడు కాబట్టి అది కొంచెం బయటకు వచ్చి కనపడుతుంది. ఏంటి పుస్తకం, నవల అని చెప్పి లాగింది నీలవేణి. లాగేపాటికి దాంట్లో నా అంతర్గతం అని రాసుంటే పుస్తకమేననుకుంటా, ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు నవళ్ళు చదివిన జ్ఞాపకం అని కూర్చునేసరికి తీసి ఒక్కో పేజీ చదవటం మొదలుపెట్టింది. మొదలుపెట్టేసరికి వామ్మో వాయ్యో అని ఇక పెద్దగా కేకలేసుకుంటూ మనిషి బెడ్రూమ్లో ఉన్నది కాస్త వచ్చి హాల్లో పడి, అన్నయ్యో వదినో ఏమండి అల్లుడు అమ్మాయి పిల్లల్ని ముందు లోపల పెట్టి నువ్వు ఇటు రావే అని వాట్సాప్లో టక గ్రూప్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. ఏంటా అని అర్థం కాక అందరూ వచ్చేసరికి శరత్ జానకి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఏమైందే అన్నాడు సత్యనారాయణ. ఏమవటం ఏంటి దేవుడో, ఇంకేముంది డైరీ చదువు, నీ కొడుకు ఎంతలా పనిచేశాడో నాయనో అని ఆ డైరీ ఆయన చేతికి ఇచ్చింది. ఆ అంతర్గతాన్ని చదివిన ఆయన నిర్ఘాంతపోయి అలా నిలబడిపోతే ఆ తర్వాత ఒకళ్ళు చదివారు. ఏంటల్లుడు నువ్వెంతో మంచోడు అని నమ్మి ఇచ్చి చేస్తే పిల్లని నువ్వు చేయాల్సిన పని ఇదేనా అని అడిగింది మంగతాయారు. నేను ఆ రోజు కావాలని చెయ్యలేదత్తయ్యా అని శరత్ చెప్పేలోపే సత్యనారాయణ శరత్ను పడేసి చంపలు వాయించేశాడు. బుద్ధి తక్కువ వెధవ, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, నా కడుపుని చెడబుట్టావు కదరా సన్నాసి పాపిష్టి వెధవ, ఏ పాపం పుణ్యమెరగని ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని గొంతు కోస్తావటరా ముదరష్టపు వెధవ దరిద్రుడా, ఎలా పుట్టావురా నా కొడుకును నువ్వు అనేపాటికి ఈలోపు అల్లుడు, రే ఏదైనా భార్యాభర్తలు పంచుకోవచ్చు కానీ ఒకవేళ తప్పనేది జరిగింది అనుకోవచ్చు, దాన్ని నువ్వంత రహస్యంగా తన ముందు పెళ్ళికి ముందే చెప్పాలి కానీ ఎందుకు దాచినట్టు ఎందుకు బయట పెట్టనట్టు అనేపాటికి అది కాదు బావా నోరు మొయ్యి చాలే కానీ అనేసరికి ఇక నీలవేణి కొడుకుని లాగి ఒక్కటి బాధింది. సత్యనారాయణకి ఫోన్ మీద ఫోన్లు ఒకవైపున మాలతికి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఏంటి ఇలా చేశాడంటే మీ అబ్బాయినే అనేపాటికి ఈ విషయం వీళ్ళందరికీ ఎలా తెలిసిందే అంది మాలతి. నేనే అందరికీ వీడి డైరీ ఫోటోలు తీసి విత్ ప్రూఫ్లతో సహా మొత్తం మన ఫ్యామిలీ గ్రూపులో పెట్టాగా, అటు నా పుట్టింటి వైపు చుట్టాలందరికీ 7 తరాలు, మీ నాన్న వైపు చుట్టాలకి, అలాగే మీ అత్తారింటి వాళ్ళకి, మీ ఆడపడుచు వాళ్ళకి, అర్జునరావు గారు వాళ్ళ చుట్టాల వైపు వాళ్ళకి, మంగతాయారు చుట్టాల వైపు వాళ్ళకి అందరి నెంబర్లు నా దగ్గర 5000 కాంటాక్ట్లు ఉంటే అందరికీ షేర్ కొట్టేశా అంది నీలవేణి. అనేపాటికి రాంబాబు మాలతి కూర్చుండిపోయి ఏం పనులత్తయ్యా ఇవే, 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని ఇప్పుడు నువ్వు 4 లక్షల మందిలోకి తీసుకెళ్ళి పెట్టి మన పరువు తీయాలా అన్నాడు రాంబాబు. ఇందులో తప్పే ఉంది అల్లుడు, నేను తమ్ముడు తనవాడైన ధర్మం పాటించే మనిషినే. ఆ రోజున కుంతి తన కొడుకేనని చెప్పేసి ఉంటే గనక కర్ణుడిని అసలే ఉండేదా? అలా చెప్పకే కాదా మహాభారతం జరిగింది. ఆడదాని నోట్లో నువ్వు పప్పు గింజ కూడా దాగదని అప్పుడు శాపం పెట్టాడా ధర్మరాజు, నేను అదే ఫాలో అయిపోతా అనేపాటికి తప్పుడు దానా ఎంత పని చేశావే నువ్వు అని సత్యనారాయణ అనేలోపే కింద నుంచి పైకి చూసింది జానకి శరత్నే. అమ్మా నీకు కాస్తైనా ఇంకిత జ్ఞానం బుద్ధి ఏడిసిందా, అంతోటి బుద్ధి ఏడిస్తే నువ్వెలా చేసా ఇంత తప్పు అంటే ఈ సంవత్సర కాలంగా నువ్వు కోడలుంటి మీద చెయ్యలేదనమాట, కాపురం చెయ్యట్లేదనమాట. ఉండు ఇది కూడా మనోళ్ళందరికీ వాయిస్ మెసేజ్ పెడతా, అప్పుడు కానీ అందరూ ఎందుకు కోడలికి పిల్లలు పుట్టట్లేదో మనోళ్ళందరూ వచ్చి పంచాయతీ పెట్టి నిగ్గు తేలుస్తారు అంది నీలవేణి. అంతేగా మరి అంది మంగతాయారు. ఆ డైరీలో ఏమన్నా పురాణం, ఇతిహాసం, రామాయణం, భాగవతం, భారతం ఉన్నాయని
అది జాగ్రత్తగా దాచుకున్నావా? కాస్తైనా నీ జన్మకి సిగ్గు, శరం, రోషం, మానాభిమానాలు లాంటివి ఉంటే నువ్వు దాన్ని దాచుకుంటావా? అసలు అంతా దాచుకున్న వాడివి కబోర్డుకో తాళం ఏడవాలి. అలాంటిది అది కూడా ఏడవకుండా అంత కంగారు పడిపోయి పరిగెత్తుకొచ్చేంత రాచకార్యాలు నువ్వు ఏం వెలగబెడుతున్నావు? ఇప్పటి వరకు మనిద్దరి మధ్య జరిగిన విషయం పడగదిలో 4 గోడలకి తెలుసు. ఆ తర్వాత మీ అమ్మ చేసిన రచ్చకి మహా అయితే మన కుటుంబాలకి తెలియాలి. అలా కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అందరి దృష్టిలో ఏంటంటే ఒక ఆడదానికి సుఖాన్ని పంచిన ఒక మగాడిని చేసుకుంది జానకి అని నన్ను నడివీధిలో నుంచోబెట్టేసావుగా నువ్వు అని జానకి అలా సోఫాలో కూర్చుండిపోయి తల పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తావమ్మా? పోనీ విడాకులు ఇచ్చేసే వెళ్ళిపోదాం అన్నాడు అర్జున్రావు. అనేపాటికి తండ్రిని కావలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. మొదటి నుంచి ఇదే నాన్న, తను తప్పు చేయలేదంటాడు, తన తప్పు కాదు అంటాడు, అనుకోకుండా జరిగిపోయింది అంటాడు. మరి అయినా నాకు అర్థం కాదు, ఎంతమంది మగాళ్ళు భూమి మీద తప్పులు చేయటం లేదు? ఎవరు అంతోటి తప్పులు చేయని మగాళ్ళు? నువ్వు అల్లుడి చేత సంవత్సరం నుంచి ఒంటి మీద చేయించుకోపోవటం తప్పు కాదా ఏంటి? అయినా అల్లుడు, నువ్వు దాని పర్మిషన్ అడిగి దాని ఒంటి మీద చెయ్యేసేదేంటి? ఒక 10 నిద్ర మాత్రలు మెత్తగా కొట్టి దాంట్లో కలిపావనుకో, ఆపకుండా ఒక 10 రోజుల పాటు సుఖాన్ని అందిస్తే చాలయ్యా. ఆడది ఎలాంటిదో తెలుసా? బొగ్గుల్లో ఉండే నిప్పులు కొలివి లాంటిది. ఆ సుఖం అందేంతవరకే ఆడది చల్లారిపోయినట్టుంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఆ సుఖమే కావాలనుకుంటుంది. అది కూడా చేయలేక పోయావా? లేదంటే నువ్వు నగ్నంగా ఉండాలి, మీ పడక గదిలో దాన్నే నగ్నంగా ఉంచాలి. అసలు పక్క దుప్పట్లు కూడా లేకుండా, మంచాలు కూడా లేకుండా ఒక చలి ప్రదేశానికి, వర్షాల ప్రదేశాలకి, అడవుల్లోకి తీసుకెళ్ళైనా కాపురం చేసి కడుపు చేసి తీసుకొస్తే కుక్కల్లే నీ దగ్గర పడుండేది కాదు. అనేపాటికి ఏం చేయాలి అన్నాడు అర్జున్రావు. అవును, నువ్వేమైనా పతివ్రత పురుషుడువా? నువ్వే తప్పు చేయలేదా? ఏం చేశానే నేను? నాకు ముందు నువ్వు మీ మరదల్ని ఎందుకు పెళ్లి చేసుకోనన్నావు? నాకు మేనరికం చేసుకోవటం ఇష్టం లేదు, అది నాకు నచ్చలేదు, అందుకే చేసుకోనన్నాను. అదేమీ కాదులే, అది 13 ఏళ్ల వయసులో పుష్పవతి అయిన దగ్గర నుంచి నీ పీజీ అయ్యేంత వరకు దాన్ని నువ్వు వాడేసి దాని మీద నీకు మోజు తీరిపోయి, నేనెంతైనా అందగత్తెని కాబట్టి, ముట్టుకుంటే మాసిపోతాను కాబట్టి, ఫ్రెష్ క్యాండిడేట్ని కాబట్టి నా మీద మనసు పడి నన్ను చేసుకున్నావు. నువ్వేదో పతిత్వమైనట్టు, పతివ్రత పురుషుడు అయినట్టు ఓ తెగ అల్లుడికి నీతులు చెప్పాలని, విడాకులు ఇమ్మనమని, కూతురు కాపురం చెడగొట్టాలని ట్రై చేయబాకు. నేను చెప్పింది ఏమైనా తప్ప ఏంటి? అనంతకోటి దరిద్రాలకి శతకోటి ఉపాయాలు, 1,00,000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు. అలాంటిదే ఒక్క అబద్ధమేగా అల్లుడు చెప్పింది. అయినా ఒక ఆడదాంతోనేగా అల్లుడు సుఖపడింది. అలా అనుకుంటే ఎవడిక్కడ పతివ్రత పురుషుడు? ఏ నేల అంటే ఆ మంగ అంది నీలవేణి. అనేపాటికి అర్జున్రావు ఏది అదే మాట మళ్ళీ ఒకసారి చెప్పవే అని ఆయన బయటికి వెళ్ళి చెప్పు తీసుకొచ్చాడు. 2 చెప్పులు పప్పుగా తెగిపోయినాయి. తర్వాత బెల్ట్ పెట్టి మంగతాయారిని పడేసి కొట్టి, ఏం చేయమని చెప్తున్నావు కూతుర్ని? మానభంగం చేయమని అల్లుడికి చెప్తున్నావా కూతుర్నే? అని తలకాయ గోడకేసి కొట్టి కూర్చోబెడితే మాలతి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కూర్చునే, అమ్మ నీకు కాస్తైనా బుద్ధి ఉందా? నా అత్తాడింటి వాళ్ళ దగ్గర నేను తలెత్తుకోవాలా వద్దా? నా తోటి కోడలు, నా ఆడపడుచు, నా అత్తగారు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు. అసలు ఏంటమ్మా ఇదంతా? వాడేదో చేశాడు, అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం, లేదా మన కుటుంబం వరకే మాట్లాడుకోవాల్సిన విషయం. నువ్వు దాన్ని రచ్చకీడ్చటం ఏంటమ్మా అత్తయ్య? అసలు ప్రపంచంలో నీలాంటి ఆడదాన్నే, అదిగో అక్కడ ఉన్న పెద్దమ్మ లాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు తల్లో అని రాంబాబు కూర్చుండిపోతే, మరీ చెప్తావు కానీ అల్లుడు, పెళ్ళికి ముందు నువ్వెవరిని చిలక్కొట్టుడు కొట్టలేదంటే, నువ్వెవరితో కృష్ణలీలలు చేయలేదంటే నేనే నమ్మాలి మరి. అవునా అత్తయ్య? మామయ్య ఎంతమందితో చేశాడో? అబ్బో, మీ మామయ్య ఏమన్నా సత్యపురుషుడా, పురాణ పురుషుడా? పొలాల్లోకి వెళ్ళి కుప్పల దగ్గర రాత్రులు పడుకొని వస్తానని ఏ పంపు చెట్ల దగ్గర కక్కుర్తి పడ్డాడో, ఏ వరిగడ్డి వాముల చాటున కక్కుర్తి పడ్డాడో నేనేమైనా చూశాను ఏంటి? నేనేమైనా ఎరుగుతున్నా ఏంటి? ఎవడక్కడ దాకా వస్తే పతివ్రత పురుషుడంటావు? అనేపాటికి ఇటు తిరగవే అని సత్యనారాయణ పడేసి నీలవేణిని జుట్టు పీకి పడేసి బాది పారేశాడు. ఆ తర్వాత మీ తమ్ముడు అలాగే మీ అమ్మే తేడాగా ఉన్నారా? నువ్వు కూడా ఇలాంటివి ఏమన్నా ఎలగబెట్టావో పెళ్ళికి ముందో అన్నాడు రాంబాబు. నేను చచ్చిపోతాను నువ్వు ఇంకోసారి అలాంటి మాటలు అన్నావంటే. నాన్న చూసావా, చివరికి నా కాపురం నడివీధిలోకి తీసుకొచ్చింది అమ్మ.
నా మొగుడితో నేను ఎలాంటి మాటలు అడిగించుకోవాల్సి వస్తుందో చూడు, నా పిల్లల్ని మా ఆయన్ని తీసుకొని పోతున్నాను నేనని మాలతి అత్తారింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక నీలవేణిని చితకదనుకుంటూ సత్యనారాయణ సిగ్గులేని ఎదవ, నీ బతుకుచ్చాడా, బావగారు మీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాను, విడాకుల దాకా తీసుకొస్తే ఈరోజు మీది నాది పరువు పోతుందే, పిల్లలిద్దరూ ఏదో ఒక రోజుకే తప్పో ఒప్పో మంచో చెడు అన్నీ మర్చిపోయి మా అమ్మాయిని కాపురం చేయమంటున్నారా, అదే పని మీ అల్లుడు చేస్తే మీ అమ్మాయిని కూడా ఇలాగే చేయమని చెప్పుండేవాడివా నువ్వు అని అడిగాడు అర్జున్రావు. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదండి. నా పెంపకంలో నా కడుపున వీడెలా చెడపుట్టి చెడ పెరిగాడనేది నాకు అసలు అర్థమే కావటం లేదు. వీడు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాడో అనుభవించనివ్వండి బావగారు, అనుభవిస్తేనే జీవితం విలువ ఎవరికైనా తెలుస్తుంది. వీడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష ఉరిశిక్ష వేసినా కూడా అది తక్కువ కాదు. నీ ఇష్టం తల్లి జానకి, నువ్వే తీర్పు తీర్చాలనుకుంటే అదే తీర్చు, విడాకులే ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకుంటే విడాకులే ఇచ్చేసేయమ్మా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో, మామగారుగా నేను అడ్డు కూడా రాను అంటే, లేదు మావయ్య, నేను ఇంకా అంత నీతి మాలిన దాన్ని కాదు, కట్టిన తాళికే, ఆ తాళి కట్టిన మగాడికి ఒక విలువిచ్చే ఆడదాన్ని నన్ను మా నాన్నగారు అలా పెంచారు. మీ అబ్బాయి అహం ఎంతో తెలుసా, ఆ రోజు నేను 100 సార్లు అడిగాను నువ్వు చేసింది తప్పు అని, ఆ 100 సార్లు మీ అబ్బాయి నేను చేసింది తప్పు కాదు కాదు కాదని నన్ను ఓట్రిచ్చి, మీ అబ్బాయి పోయే ఆడదానికి సుఖాన్ని పంచాను, ఇప్పుడు తను పోయే ఉంటుంది, పోయిన వాళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడకూడదు అని నన్ను ఓట్రిచ్చాడే తప్ప, పైగా మీ అబ్బాయి ఆ డైరీలు రాసుకొని ఎంత భద్రంగా దాచుకున్నాడో చూసారా మావగారు, ఏం మెమరీస్ అని దాచుకున్నాడండి వాటిని. అదేమైనా ఈయన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అని దాచుకున్నాడా లేకపోతే పీజీ సర్టిఫికెట్ అని దాచుకున్నాడా, కాస్త అయినా సిగ్గుండొద్దా మావగారు, విడాకులు తీసుకొని పుట్టింటి పరువు తీయలేను, అత్తింటికి కళంకం తేలేను. మా నాన్నగారు ఒక మాట చెప్పారు, పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పే కుసంస్కారంతో మాత్రం నువ్వు పెరగొద్దమ్మా అని. అలా చెప్పిన తండ్రికి కళంకం తీసుకొచ్చి అవమానం ఆపాదించలేను, మీరు వెళ్ళిపోండి అందే అమ్మా అని అర్జున్రావు అంటే, లేదులే నాన్న, మీ అల్లుడికి నా మీద పడి మానభంగాలు రేపులు చేసేంత సీను లేదు, ఆయనకంత నేను ఇవ్వనులే, కానీ మీరు ధైర్యంగా వెళ్ళండి అని మంగతాయారు పగిలిపోయిన తలకి పసుపు పెట్టుకొని నీలవేణికి ఇరిగిన బోన్లకి తడిగుడ్డలు చుట్టుకొని తీసుకెళ్లారు సత్యనారాయణ అర్జున్రావు. ఆ తర్వాత కూతురు నల్లుడేమన్నా చేస్తాడేమోనని 2-3 రోజులకోసారి అర్జున్రావు వచ్చి చూసి వెళుతూనే ఉండేవాడు. ఆ తర్వాత శరత్ చేసిన పని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సత్యనారాయణని అర్జున్రావుని అదే మాట్లాడటంతో ఒక పెళ్ళి పేరెంటం శుభకార్యాలకి వెళ్ళటం కూడా మానేశారు మగాళ్ళు. అసలు మాలతైతే గనక ఇల్లు తప్ప బయటికి చివరికి గుమ్మం బయటికి కూడా వెళ్ళటం మానేసింది జనాలు అడిగే మాటలకి. రాంబాబు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒకవైపున బుర్ర పగిలిపోయే, మంగతాయారు నీలవేణి మాత్రం ఏకుతూనే ఉన్నారు ఇంకా ఆపకుండా శరత్ గురించి. అలా 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల కాలం గిర్రును గడిచిపోయింది. ఈ 5 ఏళ్లలో వచ్చిన మార్పు ఏమీ లేదు. శరత్ జానకి మధ్య తరిగిన దూరము లేదు. కాకపోతే ఇద్దరు శత్రువుల్లా కాకుండా ఎప్పుడూ ఉన్నట్టే జానకి ఉదయాన్నే లేస్తుంది, గ్రీన్ టీ పక్కన పెట్టుద్ది, శరత్ తాగుతాడు. ఆ తర్వాత స్నానం చేసి కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత తను టిఫిన్ తింటూ భర్తకి టిఫిన్ వడ్డిస్తుంది, తింటాడు, క్యారియర్ పెట్టుద్ది, తీసుకెళ్ళు అంటది, తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ నుంచి ఠక్కున ఆ రవంగానే ఇంట్లో వాలిపోతాడు. తనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మొగుడు ఆ టైంకి వస్తున్నాడని జానకి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో శరత్ ఏ ఆడదాని వైపు కన్నెత్తి చూసింది లేదో, ఏ అక్రమ సంబంధాలు పెట్టుకుంది లేదో. ప్రతి క్షణం జానకి గురించి తను చేసిన తప్పుకి కుంచుకుపోతూనే ఉన్నాడు, పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. 1,00,000 సార్లు జానకి కాళ్ళు పట్టుకొని ఉంటాడు. అంతకు మించి జానకి కొన్ని కోట్ల సార్లు సారీ చెప్పుంటాడు. జానకిని పోనీ దూరంగా వెళ్ళిపోదామా అని బ్రతిమిలాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకవైపు ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా, అక్కడ గీతా వాళ్ళ ఇంటి దగ్గర శరత్ వచ్చేసిన తర్వాత
ఒక 3 నెలలకి గీత కళ్ళు తిరిగి పడిపోయింది. తనకు అప్పటి వరకు పీరియడ్స్ రావటం లేదనే విషయాన్ని ఇంట్లో దాచిపెట్టేసింది. తనకు నచ్చినట్టు చింతకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు తింటూ కాలక్షేపం చేసేసింది. కళ్ళు తిరిగి పడిపోయిన గీతని హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళ అన్నయ్యలు, అమ్మ, నాన్న, వదినలు కలిసి. ఈసారి చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఎందుకు, కొంపతీసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోబోతోందేమో, ఆక్సిజన్లు అన్నీ ఉన్న పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దామని టౌన్కి కాదని సిటీకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న డాక్టర్లు అన్ని టెస్టులు చేసి గీత గర్భవతిని, 3వ నెల దాటి 4వ నెల కూడా వచ్చిందని, ఆమె కడుపుతో ఉందని చెప్పుకొచ్చారు. దానికి ఇంట్లో వాళ్ళందరూ స్థానువులై కూర్చుండిపోతే ఈమెకి చనిపోయే జబ్బు ఉంది అని చెప్తే అన్ని టెస్టులు చేయించి చూసిన డాక్టరు ఆమెకి ఏ జబ్బు లేదే, ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది, కాకపోతే కొంతకాలంగా బహుశా ఆమెకి ఏమైనా తప్పుడు రిపోర్ట్లు వచ్చాయేమో, ఒకళ్ళ రిపోర్ట్లు చూసి మరొకళ్ళకి జబ్బు ఉందని ఆ డాక్టర్ ఏదైనా పొరపాటు పడి చెప్పాడేమో, మీరు కనుక్కుని ఎంక్వైరీ చేసుకోండి. కొంతకాలంగా ఆమె లేని జబ్బుకి మెడికేషన్ వాడటం వల్ల మనిషి కాస్త నీరసించిందంతే, అంతకు మించి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, కడుపులో బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది అని చెప్పేపాటికి ఇంట్లో వాళ్ళు అదిరిపోయారు. అక్కడి నుంచి గీతను జుట్టు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఒకవైపున అమ్మా నాన్నలు బాది పారేశారు. అన్నలు ఆ తర్వాత చితక్కొట్టి నీతి మాలిందానా ఎలా వచ్చిందే ఈ కడుపు, పరువు, ప్రతిష్ట, కులగౌరవం, ఏం చేద్దామనుకొని ఇలా కాలు జారేవే, ఎవరితో తప్పు చేశావు అని అడిగితే ఇలా శరత్తో జరిగిందంతా చెప్పి అందులో ఆయన తప్పేమీ లేదు, నేనే ఆయనతో మనసా వాచ కర్మణ ఆయన ముందు నేనే ఇలా సిగ్గు విడిచి నా కోరికని తెలిపి ఆయనలో మమేకమయ్యానని చెప్పేపాటికి అన్నలు తలదించుకున్నారు. అప్పుడు నువ్వు వేసేవంటారా లేక కులగౌరవాలున్న ఇంటి ఆడపిల్లవంటారా అని తండ్రి అన్నలు అడిగితే, అలాగైతే అతనికి బదులు మీరొచ్చి సుఖపెట్టకపోయారా నన్ను రోజు? పోబోయే మనిషికి కోరికలుండవా, ఆశలుండవా? నేను మనిషిని కాదా, నేను వయసుకు రాలేదా, నేను ఉప్పు కారం తింటలేదా, నేను ఆడదాన్ని కాదా, నేను చదువుకోలేదా, మీకు మాత్రమే అన్నీ ఉంటాయా? నాన్న ఈ వయసు కూడా అమ్మ రోజు నీకు మల్లెపూలు పెట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, చిలకలు తీసుకొని, పాల గ్లాస్ తీసుకొని పడగదిలోకి రావాలే, ప్రతిరోజు నువ్వు అమ్మ సరసాలు ఆడుకుంటారే, అన్నయ్య మీ పెళ్ళాలు నలుగురు మీతో సంసారం చేయకుండానే ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు పుట్టారా? నీ పెళ్ళాం కడుపుతో ఉందంటే ఎక్కడ చచ్చుద్దోనని తుఫాను కూడా లెక్క చేయకుండా నువ్వు లారీలో పడి నీ పెళ్ళాన్ని ప్రేమించి చేసుకున్నానని తీసుకుని వెళ్ళి పురులు పోయించుకోలేదు, అలాంటిది నేను చేస్తే తప్ప? ఉసే నీతి మాలిందానా, నువ్వన్న ప్రశ్నలోనే సమాధానం ఉందే. అమ్మా నాన్నలు భార్యాభర్తలు, అలా వాళ్ళు భార్యాభర్తలయ్యి వాళ్ళు ప్రకృతిపరంగా సంసారం చేసుకుంటేనే, గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తేనే మనం పుట్టుకొచ్చాము 5గురం. ఆ తర్వాత మేము మా భార్యల్నే తాళి కట్టి వాళ్ళకి 7 అడుగులు నడిచి ప్రమాణాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ఒంటి మీద చెయ్యేసి కాపురాలు చేసాం. ఒకవేళ నీకు కావాలని అడిగితే ఎప్పుడో నాన్న 18 ఏళ్లకే పెళ్లి చేసేవాడుగా, చేసేవాడు పెద్ద మగాడు. నాకు చదువు రాదని చిన్నప్పటి నుంచి చదువు అవ్వదని తెలిసి కొట్టి తిట్టి రేపు 25 ఎకరాలు పొలం ఇస్తాం, 100 కాసులు బంగారం పెడతాం, ఒక ల్యాండ్ పెడతాం, ఇంకా 25 లక్షలు క్యాష్ ఇస్తాము, అలాంటిది పిల్లకి చదువు లేదంటే ఎవడు చేసుకుంటాడు? ఇంజనీరింగ్ చదివించాలనుకుంటే అవ్వట్లేదు, డిగ్రీ చదివించాలనుకుంటే నీ బతుకు అవదో సావదో, ఇంటర్మీడియట్ వరకన్నా తగలబడకపోతే ఈ రోజుల్లో ఎలాగే దరిద్రపు దానా అని నా ప్రాణం తీసి 23 ఏళ్ల వరకు ఆ ఇంటర్ దరిద్రాన్నే సప్లీలు రాయిస్తూ లాగించుకుంటూనే వచ్చాడు ఈ మహానుభావుడు. లేకపోతే నేను ఈ తప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది అని అడిగేపాటికి అతని పేరు వరకు మాత్రమేగా మనకి తెలిసి శరత్ అని, అతని ఊరు 10 ఏళ్ళ అవతల అన్నాడు. అతని ఊరేంటే నేను అడగల, అతను చెప్తానన్నా నేను వద్దన్నా. మరి అతని ఫోన్ నెంబరు అన్నారు వదినలో, అతను ఇస్తానన్నాడు, నేనే వద్దన్నా. మరి అతని ఫోటో అతను దిగుదామన్నాడు, నేనే వద్దన్నా. మరి పడక పంచుకోవటం తెలిసిందా, పక్కెక్కటం తెలిసిందా? ఇవన్నీ తెలియలేదు కానీ ఏంటి వదిన ఆ మాటలు? మరేంటే నువ్వు మాట్లాడేదే? ఒళ్ళు కొవ్వెక్కిందా ఏంటి కండ కావడంతో? అలాగైతే అబార్షన్ చేయించేసుకుందు కానీ పద అన్నారు అన్నలు. ప్రాణం పోయినా నేను అబార్షన్ చేయించుకోను, నా కడుపులో బిడ్డని చంపటం మహాపాపం. నేను ఆయనతో మనస్ఫూర్తిగా మమేకమై ఆ రతి మన్మధుల్లాగా మేము కలిసిన ప్రేమ గుర్తు వీడు, నేనెందుకు వీడిని చంపేసుకుంటాను? నేను
పాప పుట్టని బాబు పుట్టని ఎవరినైనా సరే ప్రాణం పోయినా నేనంటూ మాత్రం కడుపు తీయించుకోవటం జరగని పని అనేసింది గీత. దాంతో అన్నలు కూర్చుండిపోయాడు. వదినలు అన్నల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒక్క మాట మిమ్మల్ని అడగమా, మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం, పల్లెటూరులో ఉండాలన్నారు. సరేనన్నా మీ మాట కోసం నోరెత్తలేదు. మాకంటూ సిటీలో ఉంటే మేము హౌస్ వైఫ్లుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడలాగా మాకు అక్కడ కెరియరో బిజినెస్సో లేదంటే ఉద్యోగాలు ఏదో ఒకటి చేసుకొని ఒకటి ఏడ్సేదే. అలా కాకుండా మీరు పెద్ద పెద్ద చదువులు పీజీల దాకా చదివి ఇక్కడ ఉద్యోగం సద్యోగం లేకుండా వ్యవసాయం చేస్తామన్నారు. దానికి ఏమల్లా మా కెరియర్లు వదిలేసుకున్నాం, మీకన్నా ఎక్కువ ఎవరూ కాదనుకున్నాం. ఇక మీ అమ్మ నాన్న తలా 25 ఎకరాలు పంచి మాకు ఇవ్వాల్సినవి ఇచ్చేసిన నలుగురు అన్నదమ్ములు కలిసే ఉండాలి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లాగా అన్నారు. తోడుకోడల్లో నలుగురు ఏ రోజు ఒక మాట అనుకున్నది లేదు. అక్కజల్లెళ్ళలాగా పరాయింటి నుంచి వచ్చినా కలిసిపోయాం. నలుగురు తోడుకోడళ్లలో అదిగో కాస్తది ఇంటర్మీడియట్ దాకా తక్కువ చదువుకున్న దానికి టైలరింగ్ వచ్చు. సిటీకి వెళ్తే ఏ బుటిక్కో పెట్టుకొని బ్రతికేవాళ్ళం. ఇప్పుడు మీ చెల్లెల వల్ల ఇంటి పరువంతా వీధి పాలయ్యి రేపొద్దున మేనత్త ఇలా చేసిందంటే పిల్లలు ఇలాంటి వాతావరణంలో ఎలా పెరుగుతారో. ఏ మగాడైనా చివరికి కాలు జారిన ఆడదాన్నైనా పెళ్లి చేసుకుంటాడు కానీ కడుపుతో ఉన్న ఆడదాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో. పైగా ఈవిడ పిల్లనో పిల్లాన్నో కంటాననే ప్రతిజ్ఞలు చేయటం ఒకటే. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు, మర్యాదగా ఆ కడుపు తీయించుకుంటావా లేదా అని అన్నలు నలుగురు పడేసి చితకబాస్తే అమ్మా నాన్న బ్రతిమిలాడిన గీత వినలా. వద్దనుకుంటే పుట్టిన దరిద్రానివి, ఏం చేస్తాం మా కర్మ అనుకున్నారు వసంత నారాయణరావు. ఆ తర్వాత ఒక మాట చెప్పమా మీకు అన్నారు నలుగురు అన్నల భార్యలు. ఏంటి అన్నారు నలుగురు అన్నలు. సరే కంటానంటుంది కదా కన్నివ్వండి, మోస్తానంటుంది కదా మోయినివ్వండి, ఎటు మాయరోగం వచ్చిందని ఊరంతా తెలిసింది కదా, పై గదిలోనే ఉంచి దీన్ని పైనుంచి కిందకి దిగనివ్వకుండా దీని కడుపు ఎవరికీ తెలియకుండా రాత్రిపూట కాడు మాట్లాడుకొచ్చి దీన్ని సిటీకి తీసుకెళ్ళి పురుడు పోద్దాం. పురుడు పోసిన తర్వాత పిల్లాడో ఎవరో ఒకళ్ళు పుట్టకపోరు. మీ అమ్మా నాన్న ఖాళీగా ఉంటున్నాము, మాకు కాలక్షేపం లేదనే బాధ్యతలన్నీ మీకు పనిచేశామని కాళ్ళు ఆరజాపుకొని లోకాభిరామాయణం గురించి తప్ప ఏ పని పాట లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఎటు మీ అమ్మా నాన్నల కింద ఉంచుకున్న పొలం కూడా మీరే సాగు చేస్తున్నారు. కాబట్టి ఆ పుట్టిన పిల్లాడిని మీ అమ్మా నాన్నలకి ఎవరో తెలిసిన వాళ్ళ పిల్లాడు అమ్మా నాన్న పోయారు అని చెప్పి ఆ పుట్టిన శిశువునే పిల్లాడో మీ అమ్మా నాన్నల్ని పెంచుకోమందాం. ఆ తర్వాత ఈ పనికి మాలిన దానికి ఏ రెండో సంబంధపోడో లేకపోతే ఎవడో ఒకడు దొరక్కపోడు కదా. ఇక కాస్త వయసు ఎక్కువ ఉన్నాడో బాధ్యతలు ఉన్నాడో దొరక్కపోడో ఇచ్చి ఈ పనికి మాలిన దాన్ని ఆ 25 ఎకరాల పొలం మీరు పెట్టాలనుకుంటున్నదంతా పెట్టి ముందు ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తే ఫారెన్ సంబంధమే వస్తుంది. లేదంటే ఏ ఫారెన్ సంబంధమో చూసి పంపించేస్తే కనుక ఆ 25 ఎకరాలు కూడా అమ్మేస్తే ఎకరం 5 లక్షల చొప్పున మంచి సంబంధమే వస్తుంది, దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆ పిల్లాడి బాధ్యత ఎలాగోలాగా మనం చూసుకొని అత్తయ్య మామయ్య పేరు మీద 25 ఎకరాలు ఉంది కాబట్టి దాని మీద ఎటు మనకు ఆశ లేదు కాబట్టి అందులో వాడి చదువు బాధ్యతలు అన్నీ చూసి రేపొద్దున వాడికి తప్ప చెప్పేస్తే పోద్ది అన్నారు. ఈ సలహా బాగానే ఉందని వసంత నారాయణరావు కూడా అనుకున్నారు. అన్నలు కూడా ఇదే అనుకున్నారు. గీతని అలా 9 నెలలు గదిలో పెట్టాక నొప్పులు మొదలైనవి అన్నప్పుడు పట్నం నుంచి కారు మాట్లాడుకొచ్చి సిటీకి తీసుకెళ్ళి పురుడు పోసి మగపిల్లాడు పుట్టాడు గీతకే. ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలాగా శరత్ పేరు తన పేరు కలిసి వచ్చేలాగా పిల్లాడికి శరణ్ అని పేరు పెట్టింది. పెట్టిన తర్వాత అక్కడికక్కడే పిల్లాడినే వారసుడు పుట్టాడు. ఆయనకే కూతురు కాదు పుట్టింది. చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారో, ఏదో ఒక రోజుకి ఆయన తిరిగి రాడా, ఆయన గురించి వెతికితే ఆయన దొరక్కపోతాడా, నాకు ఆయనే భర్తగా కావాలి, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, ఆయనంటే నాకు పంచి ప్రాణాలు, ఆయన లేనిది నేను బ్రతకలేను అనేపాటికి చేతిలో ఉన్న పిల్లాడిని చాలా ముద్దుగా ఉన్నాడని అన్నలు దగ్గరికి తీసుకుని నువ్వెంత పాపిష్టి దానివైనా ఆ పగ కోపం పసివాడి మీద చూపించేంత నీచులం కాదు మేము, వీడి బాధ్యత మాదే అంటే పిల్లాడికి తల్లిపాలు ఇవ్వాలండి అన్నారు. తీసుకోగానే బయటికి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటూ ఫలానా సంబంధం అని అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇలా సంబంధాలు వచ్చినాయి, అబ్బాయి వాళ్ళకి
ఇలా ఒంట్లో బాగాలేదని చెప్పి అనుకున్నాం, వేరే రిపోర్ట్లు వచ్చినాయి, కొన్నాళ్ళు ఆ మందులు వాడటానా నీరసంగా ఉంది అని చెప్పి ఇట్లా సంబంధాలు మాట్లాడామని ఒక 10 సంబంధాల గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వెనకమాల నుంచి డోర్ తీసుకొని గీత పిల్లాడిని తీసుకొని ఇక వీధిని పడి పారిపోయింది. పారిపోయిన గీత కాస్త అన్నలు, తల్లి, తండ్రి వీధిని పడి ఎతికి ఆ తర్వాత పేపర్లో ప్రకటనలు ఇచ్చి, టీవీల్లో ప్రకటనలు ఇచ్చే శరత్ దగ్గరికి వెళ్ళిందేమోనని, శరత్ పేరు తప్ప ఏదీ తెలియదు కాబట్టి పేపర్లో ప్రకటనలు ఇచ్చి 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 అలసిపోయారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇక దొరకలేదు గీత. దాంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చి విసిగిపోయిన వాళ్ళు ఇక వెతుకుతూనే ఉన్నారు ఈ రోజుకి కూడా. అక్కడి నుంచి తప్పించుకున్న గీత అప్పుడెప్పుడో తన చిన్నతనంలో తన అమ్మ ఆఖరి చెల్లెలైనటువంటి రంగనాయకి కులం మతం కాటవాడితో లేచిపోయి పెళ్లికి ముందే వాడితో గర్భవతి అయ్యి కాలు జాడిందని వెలివేశారు ఆమెని. అయితే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకొని వేరే ఎక్కడో ఉంటుంది. ఆమె అడ్రస్ గీత ఒకసారి జాతరలో కనపడితే తీసుకుంది. ఆ అడ్రస్ పట్టుకొని పిల్లాన్ని తీసుకొని ఆమె దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేపాటికి ఆమె అప్పటికే ఆమె ప్రేమించిన మొగుడు పోయి వేరే ఆయన ఒక ఆయన్నే ఉంపుడు గత్తెగా ఆయనతో ఉంటూ కాలం వెళ్ళ తీసుకొస్తున్నానని చెప్పి రమ్మని గీతకు ఆహ్వానం పలికింది. జరిగిందంతా విని గీతని తన దగ్గరే ఉంచుకుంది. అలవాటేగా ఇంట్లో వాళ్ళకే, వాళ్ళంతా పతివ్రత పురుషులు, మెళ్ళో తాళి కట్టించుకొని మొగుడుంటే ఆ మొగుళ్ళతోనే కాపురాలు చేసే మహనీయులు. మనం మాత్రం ఏ సుఖాలని తట్టుకొని హద్దుల్లో పెట్టుకొని తొక్కేసుకోవాలి. పెళ్ళైతే ఏంటి, పెళ్ళి కాకపోతే ఏంటి, శరీరం చెప్పిన మాట వింటుందా ఏంటి? అదా రోజు నేను చెప్తే విన్నారు కాదో, ఇవాళ నీ మాట ఏం పట్టించుకుంటారో అని అన్నీ నా బుద్ధులే వచ్చాయమ్మా, నీకు నాసాలే వచ్చిందే, నేను నీ పిన్నమ్మను కదో అని గీతని హక్కుని చేర్చుకుంది. అలా ఈ 5 సంవత్సరాల కాలం గీత రంగనాయకి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత బాబుని తీసుకొని ఒక రోజున గీత రంగనాయకి కలిసి ఇక ఇక్కడ రంగనాయకి హాస్పిటల్లో ప్రతి నెల రెగ్యులర్ చెకప్కి షుగరు బీపీ చూపించుకొని మాత్రలై పట్టుకెళ్ళటానికి వస్తారు. అదే ఊళ్ళో శరత్ ఉంటున్నా ఏ రోజు గీతకు ఎదురుపడింది లేదో. ఆ రోజున శరత్కి ఆఫీస్ పెందలాడైపోవటంతో పని అయిపోగానే ఇంటికి వస్తాడు కాబట్టి ఎప్పుడు వచ్చినంటే శరత్ వస్తుంటే కారులో చూసింది గీత. అంతే, పిల్లాడిని పిన్నమ్మకు పడేసి కాడెనక మాల పరిగెత్తి శరత్ సందు తిరుగుతూ ఉండగా ఆ సందు గుర్తుపెట్టుకుంది. ఆ సందులోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి శరత్ పేరు చెప్పి అడుగుతూ ఉండగా డైరెక్ట్గా శరత్ వాళ్ళ ఇంటికే వచ్చి డోర్ కొట్టింది. డోర్ కొట్టేపాటికి జానకి ఇంట్లో లేదని, జానకి వాళ్ళ స్నేహితురాలది ఎవరిదో ఏదో ఒక షాప్ ఓపెనింగ్ ఉంటే వెళ్ళిందని, మీరు వస్తే కనుక టిఫిన్ పెట్టమని చెప్పారని, టిఫిన్ సిద్ధంగా ఉంది స్నానం చేసిస్తే పెడతానని పనమ్మాయి చెప్పింది. సరేనని శరత్ ఫ్రెష్ అయ్యి వచ్చి తలుపు కొడుతుండగా పనమ్మాయి వంట చేసుకుంటుందని వెళ్ళి తలుపు తీసి ఎదురుగా ఉన్న గీతను చూసి నిర్ఘాంతపోయాడు. గీత అమాంతం శరత్ని కౌగిలించుకొని అతన్ని మాట్లాడనివ్వకుండా ముద్దుల వర్షం కురిపించేసింది అతని మీద. బావుడుమని నోరు తెరిచి బావుడు కప్ప ఏడ్చినట్టు ఏడ్చుకుంటూ నాకే జబ్బు లేదు ఏంటి అన్నాడు. అవును, నాకే జబ్బు లేదు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఇదిగో ఈలోపు రంగనాయకి పిల్లాన్ని తీసుకొని హుస్సో హస్సో అనుకుంటూ అక్కడికి వచ్చింది. వచ్చేసరికి వీడు మన బాబు, మన ఇద్దరికి పుట్టినవాడు. మా ఇంట్లో వాళ్ళు ఇలా చెయ్యాలనుకున్నారో, నువ్వు చెయ్యేసిన తర్వాత, నీతో కలిసిన తర్వాత, నువ్వు అందించిన సుఖాన్ని పొందిన తర్వాత ఈ శరీరాన్ని ఈ ప్రపంచంలోనే ఈ భూమి మీదే మరొక మగాడు నీ అంత సుఖపెట్టలేడని నేనెవరికి ఈ శరీరం మీద హక్కుని ఇవ్వాలనుకోలేదు. దాంతో వీడిని తీసుకొని పారిపోయి వచ్చాను అని గీత మొత్తం బడబడ చెప్పేసింది. కర్మకి పనమ్మాయి వంటగదిలో ఏదో జానకి పనులు పురమాయించేపాటికి బయటికి రాలా. శరత్కు ఒకవైపున చెమట్లు పూసుకొచ్చేస్తున్నాయి. జానకి వచ్చిందంటే ఇప్పుడు ఏమి లేదో నానా రచ్చ అయిపోద్దే అనుకుంటూ ఉండగా రంగనాయకి ఇహ దీని బాధ్యత వీడి బాధ్యత నీదేనబ్బాయి, నువ్వు చూసుకో అంటే నేను చూసుకోవటం ఏంటండి అన్నాడు శరత్. మరి నువ్వు చూసుకోక ఎవరు చూసుకుంటారు? 15 రోజుల పాటు నాకు చెప్పలేదు అనుకుంటున్నావా మమ్మ? పగలు తెలియక
రాత్రి తెలియక మా అమ్మాయి వంట కూడా చేయకుండా పిండి వంటలు ఫ్రూట్స్ పెడితే తిని మరీ ఇద్దరు సుఖపడకుండానే వీడు 15 రోజులకే మా అమ్మాయి కడుపున పడ్డాడు, వీడు పుట్టుకొచ్చాడు, ఎంత అందంగా పుట్టాడు. ఇక నేనా ముసల్దాన్ని అయిపోయాను, నేనే ఒక ఆయన్ని నమ్ముకొని బతుకుతున్నాను. రేపొద్దున నేను పోతే దీనికి వచ్చే రూపాయి కూడా ఏమీ లేదు. దీన్ని పిల్లాడిని ఎవరు చూస్తారో. ఇప్పుడు ఇది కాదని పుట్టింటికి వెళ్ళింది అనుకో, 4 బాతి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామంటారు దీని అన్నలో. నువ్వుండగా అది వేరే వాడిని ఎట్టా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి రంగనాయకే పిల్లాడిని గీతని అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా గీతకు కన్ను కొట్టి సైగ చేసి జంప్ అయిపోయింది అక్కడి నుంచి. ఏంటిదంతా, ఏంటి వేషాలు అని అడిగాడు శరత్. వేషాలేంటి అంది గీత. మరి వేషాలు కాక ఏంటివి? మీ వాళ్ళు కడుపు తీయించుకోమన్నప్పుడు నువ్వెందుకు కడుపు తీయించుకోలేదో, నువ్వెందుకు మరొకళ్ళని పెళ్లి చేసుకోలేదు, అదేంటి అలా మాట్లాడతావో? మనిద్దరం కలిసే నా కర్మ కాల్చుకున్నాను నేను. దేవత లాంటి నా భార్యకి అన్యాయం చేశానని 5 సంవత్సరాలుగా తన ఒంటి మీద చెయ్యలేక నేను పక్కనే పెళ్ళాన్ని పెట్టుకొని నపుంసకుల్లాగా గేఫెలోలాగా పక్క గదిలో పడి ఏడుస్తూ కుక్క బతుకు కన్నా హీనమైన బతుకు అయిపోయింది నాదే. చేసిన తప్పునే నేను నీతో కలవటమే ఒక తప్పు, మీ కొంపలో ఉండటమే నేను ఇంకో తప్పు, మీ అమ్మా నాన్న వెళ్ళాక నేను అక్కడ ఆగటం మరొక తప్పు, అది చాలదని నువ్వు చెప్పిన కళ్ళబొల్లి మాటలు వినటం ఇంకో తప్పు, నేను నీతిమాల వెధవని కాబట్టి, సిగ్గు శరం లేని ఎదవని కాబట్టి ఆ రోజున నీతో కాలు జారటం ఇంకో తప్పు. దాన్ని ఒకసారితో ఆపకుండా 15 రోజులు కంటిన్యూ చేసి చెత్త పని చేసొచ్చి అది మా అమ్మా నాన్నల దగ్గర దాచి కాబోయే భార్య దగ్గర చెప్పకుండా నేను బుద్ధి తక్కువ పని చేసినందుకు 5 సంవత్సరాల కాలంగా శిక్షను అనుభవిస్తూ అయిన వాళ్ళు బయట వాళ్ళని తేడా లేకుండా అందరి దగ్గర పరువు ప్రతిష్టలు పోయి వంచిన తల ఎత్తకుండా కుక్క బతుకుతూ నరకం అనుభవిస్తున్నాను. అది చాలదని మళ్ళీ ఇప్పుడు ఏం ఘనకార్యాలు వెలగబెడదామని వచ్చావు నా జీవితంలోకి? అదేంటి, నాకే జబ్బు లేదు. ఏ జబ్బు లేదు సరే, ఉన్నప్పుడే నీకు ఒళ్ళు కండకావరంతో అస్సలు ఆగలేదు. అవునే, ఇప్పుడు అడుగుతున్నాను నిన్ను, ఎవరికైనా రోగం వచ్చిందంటే నచ్చిన తిండి తినాలనో, నచ్చిన బట్టలు కట్టుకోవాలనో, నచ్చిన ప్రదేశాలు సినిమాలు షికార్లు చెయ్యాలనో ఉంటదేమో. కానీ నీకేంటే కామిని మోహిని ఇలాంటి పిశాచాలు కూడా నీ ముందు తక్కువేనేమో అన్నట్టుగా కామం పట్టేసిందేంటే? నీకు ఒక వాత్సాయనుడి కామసూత్రాలు చాలా, రొమాంటిక్ నావెల్స్ చాలలా, చివరికి చూడకూడని వీడియోలు చాలా, నీకు చివరికి ఎక్కడెక్కడ శృంగారాలు సరిపోలేదో, నీకు నువ్వు తృప్తిపడి ఏడికి చచ్చినా పోయేదే. నా బతుకుని నాశనం చేసావు. మా అమ్మను కొట్టాలి, మా అక్క కడుపుతో ఉందని ఆ రోజు పంపించి నా కర్మ కారు ఇరుక్కుపోయి నా దరిద్రానికి ఊరి చివర సచ్చిందని మీ కొంపకొచ్చి ఉన్నందుకు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదో, నువ్వు కడుపు ఎందుకు తీయించుకోలేదో? వీడు మనిద్దరి ప్రేమ గుర్తు. ఎలా తీయించుకుంటానో? ప్రేమ గుర్తా? ఇంకా దేనికి గుర్తు కాదా? అదేంటి మరి నీ కామానికి గుర్తెవరు అంటే నీ ప్రేమ గుర్తొకళ్ళు, నీ కామానికి గుర్తొకళ్ళు. ఇలా కంటావా ఏంటి నువ్వు? అసలు మీ ఇంట్లోంచి నువ్వు ఎందుకు వచ్చేయాల్సి వచ్చిందే? నువ్వు పిల్లాన్ని ఎత్తుకొని ఎందుకు పారిపోయి వచ్చావు? ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నాకు జీవితం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఈరోజు కాకపోయినా రేపొద్దున ఏదో ఒక రోజుకైనా నా భార్య కాళ్ళు పట్టుకొని నేను చేసిన తప్పని ఏడ్చి అడుక్కుంటే ఏదో ఒక రోజుకి నా జీవితంలో మళ్ళీ సంతోషం అనేది తిరిగి వస్తుందనే నమ్మకం నాకుందే. ఇప్పుడు నువ్వు దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చి నీకు తోడు పసివాణ్ణి కూడా తీసుకొచ్చి ఏం చేద్దామని మీ పిన్ని ఇక్కడ దిగబెట్టెళ్ళిందే. అయినా నీకు 25 ఎకరాల పొలం ఉందిగా, నువ్వు పిల్లాడిని తీసుకొని వెళ్ళిపో. వాళ్ళెటు పిల్లాడి బాధ్యత చూసుకుంటామన్నారుగా, నీకు పెళ్లి చేస్తామన్నారుగా. నీ బ్రతుకు నువ్వు బ్రతుకో, నా బతుకు నన్ను బతకనివ్వవు. అయినా తప్పుడు పనులు చేయటమే తప్పు. నాలాంటి పనికి మాలిన వెధవలు తొందరపాటు క్షణాల్లో పాముల కాండోమ్ వాడాలని తెలియక అడ్డమైన ఎయిడ్స్ వ్యాధులు లాంటివి తెచ్చుకుని కుటుంబాలని నాశనం చేసుకొని వాళ్ళు చావటంతో పాటు వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా శిక్షలు విధించి పోతూ ఉంటారు. అలాంటిది నీలాంటి రోగిష్టి దాంతో ఆ రోజు నీకు రోగం ఉందా లేదా, అది నువ్వు అంటువ్యాధని చెప్పంగానే నేనేమన్నా టెస్టులు చేశానా? కక్కుర్తి పడ్డందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి అనుకున్నాడు శరత్. నేను నిన్ను వదిలి వెళ్ళను. నా ప్రాణం నువ్వు, నా సర్వస్వం నువ్వు, నా ప్రేమ నువ్వు, ఇంకేమన్నా కాదు. ఇక్కడ నేమి లేవమ్మా, ఇక్కడుంది ఒకడే, వీడు జానకి మొగుడు
శరత్తు, అంతకు మించి ఏమీ లేదు. నీలవేణి సత్యనారాయణ కొడుకు శరత్తు, మాలతికి తమ్ముడు, రాంబాబుకి బావమరిదే, అర్జునరావుకి మంగతయారికి అల్లుడు. ఇక్కడ ఇన్ని సినిమాలేమీ లేవు. నువ్వు అనవసరమైన అడ్డమైన బంధాలు బంధుత్వాలు కలుపుతూ కూర్చుంటే చూస్తూ ఊరుకోవటానికి నేను అప్పటి శరత్తును కాదు. నాకు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. నాకు కాస్త తెలివితేటలనేవి నా పెళ్ళాం పుణ్యమా అంట వచ్చి ఏడిసినాయి. తప్పో ఒప్పో మంచో చెడో జరిగిపోయిందేదో జరిగిపోయింది. కావాలంటే నీకు నా పేరిట మా నాన్న పెడతానన్న 15 ఎకరాలు అమ్మి డబ్బులు ఇచ్చేస్తాను. లేదంటే కనుక ఆఫీసులో లోన్ పెట్టైనా సరే నాకు నెలకి జీతం బాగానే వచ్చుద్ది. ఇన్నాళ్ళుగా నా డబ్బుల్లో రూపాయి నా పెళ్ళాం అడగల, మొత్తం నీకు ఇస్తా. లేదంటే కనుక ఇంకా ఏం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తా. అంటే నేను డబ్బు కోసం ఒళ్ళమ్ముకున్నాను అంటున్నావా? వాళ్ళకో నీతి ఉంటుందే, నీకు అది కూడా లేదు కదా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? కన్నవాళ్ళని ముంచేశావు, వాళ్ళని మోసం చేశావు. కడుపును పుట్టిన వాడిని ఏం చేద్దామనుకుంటున్నావే నువ్వు? అసలు నా ప్రాణం తెద్దామని నా జీవితంలోకి రావటం ఏంటి? ఇప్పుడు నన్నే నమ్మి నన్నే సర్వస్వం అనుకొని కూతుర్ని ఇచ్చి చేసిన మా మావయ్యకి నేనేం సమాధానం చెప్పాలి? నన్ను పంచప్రాణాలు అనుకొని ఒక ఆడపిల్ల నమ్మి శోభనం గదిలో నా కర్మకి నేను అంతర్గతాలన్నీ గురించి జరిగిందంతా రాసుకొని నా దరిద్రాన్ని చరిత్ర చెక్కినట్టు చెక్కుకొని నా పెళ్ళాం ముందు దోషిగా నిలబడ్డా. అది చాలదని ఆ దరిద్రాన్ని నేను బట్టల కింద పెట్టి మా అమ్మకు అసలే నోటి తుత్తర ఎక్కువైతే మా అమ్మ కళ్ళల్లోనే అది పడి నేను హాట్ టాపిక్ అయిపోయాను జనాలందరికీ కూడా. అది చాలదని ఇప్పుడు మళ్ళీ నన్ను నా పరువుని ఏం చేద్దామని తగలడ్డావే నా జీవితంలోకి అని ఒకవైపున శరత్ మాట్లాడుతూ ఉండగానే రాణి వచ్చేసింది జానకి. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడి అమ్మాయి? ఏంటి, ఏం విషయం ఏంటి అని అడిగింది జానకి. వచ్చేసరికి నమస్తే మేడం అంది గీత. షాకులో ఒక్కసారి అలాగే చూస్తూ నిలబడిపోయాడు శరత్ కూడా. నమస్తే, ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు గీత అండి, మేము పల్లెటూరులో ఉంటాం. నాకు చదువు రాదమ్మా, ఏదో 2వ క్లాస్ వరకు చదువుకున్నాను. వీళ్ళ నాన్న నన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చెప్పి ఆయన ఏలుకున్న ఇదిగో ఆ ఉంగరం నా వేలికి పెట్టి నా నొసట్లో అమ్మోరు దగ్గర కుంకుమ పెట్టి పసుపు కొమ్ము నా మెళ్ళలో కట్టి 15 రోజుల పాటు. ఎన్ని రోజులు అంది జానకి. శరత్కి గుండె ఆగిపోయినంత పని. డైరీలో 15 రోజులనే ఉండేపాటికి జానకి డౌట్ వచ్చుద్దేమోనని బీపీ వచ్చినట్టు వచ్చి మనిషి ప్యానిక్ అయిపోయాడు. ఏమైంది నీకు? ఏం లేదు, స్ట్రెస్. అసలు ఆఫీసులో జాబ్ మానేయమంటున్నాను. డాడీ బిజినెస్ చూసుకోవచ్చు కదా, నీకెందుకు ఈ వెధవ పనులన్నీ? నువ్వు ఏ రోజైతే నన్ను భర్తగా అంగీకరిస్తావో, ఏ రోజైతే నన్ను భర్తగా స్వీకరిస్తావో, మన ఇద్దరం ఏ రోజైతే ఒకళ్ళతో ఒకళ్ళు అన్ని విధాలుగా సంపూర్ణంగా భార్యాభర్తలుగా కలుస్తామో ఆ రోజే నేను అన్ని బాధ్యతలు తీసుకుంటాను. నేను నిన్ను ఆస్తి కోసం, డబ్బు కోసం, నేను నిన్ను పదవుల కోసం చేసుకోలేదని అప్పుడైనా నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని తెలుసుకుంటే చాలు. వీటికేం తక్కువ లేదులే, నోరుమొయ్ అంది జానకి. అనేపాటికి శరత్నే రా వచ్చి కూర్చో అని గబగబా పని మనిషిని పిలిపించి సారికి ముందు జ్యూస్ తీసుకురా. అవును, టిఫిన్ చేయలే అంది జానకి. లేదు, నువ్వు లేవని ఈ వేషాలకేం తక్కువ లేదులే అని గబగబా టిఫిన్ తెప్పించి మొగుడికి పెడుతుంటే కొర్రా 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 చూస్తూ విషం నిండిన కళ్ళతో అలాగే నుంచుంది అక్కడ గీత. ఇంతకీ నీ గురించి ఏదో చెప్తున్నావు, లోపలికి రా. ఎవరు నువ్వు, ఏంటి విషయం అంది జానకి. ఎక్కడాపానమ్మా, ఏదో వీళ్ళ నాన్న అన్నావు. వీళ్ళ నాన్న నాతో 15 రోజుల పాటు కాపురం చేసి వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయిన తర్వాత వీడు నా కడుపును పడ్డాడు. నాకు అమ్మ నాన్నలు నానేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా, నేను అనాథనే. దాంతో వాళ్ళ నాన్న వెతుక్కుంటూ ఇలా వీధిని పడి ఊరు 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 వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చానమ్మా. ఏదో పని చేసుకుంటూ నా మొగుడిని ఎత్తుక్కుందాం కదా అని చెప్పి వచ్చాను. సార్ని ఏదైనా పని ఉంటే ఇప్పించమంటే ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇళ్లలో ఎలా పెట్టుకుంటాం? అయినా మీరు లేరు, మీరు వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి, కానీ ఇవన్నీ ఆడాళ్ళ వ్యవహారాలు నాకేం తెలుసు అన్నారమ్మా. వెళ్ళిపోమన్నారు బయటికి అని చెప్పింది గీత. ఇంత చిన్న విషయానికే నువ్వు అంత టెన్షన్ పడాలా? మరి కాకపోతే అది కాదు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎందుకు జానకి ఇళ్లలోకి తీసుకొచ్చి పెట్టుకోవటం? అయినా మనకి ఇప్పుడు పనివాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అనవసరంగా మళ్ళీ కొత్త పనివాళ్ళు అన్నాడు శరత్. ఉంటే మాత్రం పసిపిల్లాడిని తీసుకొని, అమ్మా మిమ్మల్ని నేను ఏమీ అడగట్లేదు, పసివాడు అన్నం తినగా 2 రోజులైంది, పిల్లాడిని గట్టి
గట్టిగా వెనక నుంచి గీత గిచ్చటం శరత్ చూస్తూనే ఉన్నాడు. పిల్లాడు బావురుమని ఏడుపు లంకించుకునేపాటికి జానకి తల్లి హృదయం కరిగిపోయింది. ఎంతైనా ఆడదే, మాతృ హృదయం ఉన్న మనిషి. బిడ్డను దగ్గరికి తీసుకొని గబగబా టిఫిన్ తినిపించింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పిల్లాడినే నువ్వు నీరసంగా ఉన్నట్టున్నాడు, తీసుకొని ఎక్కడికి వెళ్తావో, నాకు కాస్త పంచలో పడుకునే చోటిచ్చినా చాలమ్మా, ఏదో కూలో నాలో చేసుకోవటానికి పని వెతుక్కుంటాను అంది గీత. నువ్వు ఏ పని వెతుక్కోవాల్సిన అవసరం లేదులే, కానీ మీ ఆయన్ని ఏదో వెతుక్కోవాలన్నావుగా, ముందు ఆ పని మీద ఉండు. బాబుని ఇక్కడ వదిలేసే, ఇక్కడ పనమ్మాయి ఉందలే చూసుకుంటుంది, ఏదన్నా అవసరమైతే అప్పుడు ఇక్కడ పనే చేసుకుందు గానిలే అని చెప్పుకొచ్చింది. ఎందుకు ఇప్పుడు తనిక్కడ, మనకు పని వాళ్ళు ఉన్నారుగా అన్నాడు శరత్. ఉంటే ఉందలే పోనివ్వు, అయినా అలా బాధలో ఉన్నానని వచ్చిన ఆడదాన్ని బయట నుంచో పెట్టి మాట్లాడతావేంటి అనేపాటికి అది కాదు, నేను మరీ అంత నీతి మాలిన దాన్నే, భర్తని ప్రతి చిన్న విషయంలోనూ అనుమానించేంత మరి నేను షాకిని ఢాకిని జాతికి చెందిన ఆడదాన్ని కాదులే అని జానకి అంటూ ఉండగానే బాబుని తీసుకొని వరండాలోకి వెళ్ళబోయింది గీత. ఎక్కడికట్టు అంది జానకి. బయట వసారాలో ఏమీ అక్కర్లేదు, అది గెస్ట్ బెడ్రూము, ఇది 10 గదుల మహల్, ఇక్కడ నీకు నీ బాబుకి అంత చోటు దొరకపోదులే, వెళ్ళి ఆ గదిలో ఉండు అన్నాక, కట్టుబట్టలతో వచ్చినట్టున్నావు, బట్టలు లేవా అని అడిగింది జానకి. లేవమ్మా అనేసరికి, సరే అయితే ఆగు అని చెప్పి తనవి 1 డజన్ చీరలు కట్టుకొని ఉంటే ఇవి తీసుకో, బ్లౌజులు సరిపోతే గనక వేసుకో, నాది మీది ఒకటే ఆదులమ్మా, సరిపోతాయి అంది గీత. సర్లే తీసుకో అని వాటి కింద అడుగులంగాలు కూడా వాటిల్లోనే ఉంటాయి సెట్లు అని చెప్పి ఇచ్చింది. బాబుకు బట్టలు లేవని వెంటనే డ్రైవర్ని పంపించి బాబుకు ఒక 10 జతల బట్టలు తెప్పించి ఇచ్చింది. మీరు దేవత లాంటి వారమ్మా అంటే, అంత పెద్ద మాటలు వద్దులే, అందరం మనుషులమేగా అని చెప్పి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి భోజనం తిని ఈ పూటకి రెస్ట్ తీసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది జానకి. ఆ తర్వాత శరత్ కూర్చుని ఉంటే, అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీయా, నువ్వు నన్ను అక్కకి తెలియకుండా ఎలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా అనే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు, అందుకే కదా నువ్వు కంగారు పడుతున్నావు, నాకు అర్థమైందే. ఇప్పుడు నువ్వు తనతోనూ ఉండొచ్చు, నాతోనూ ఉండొచ్చు, తనెటు నిన్ను ఒంటి మీద చెయ్యనివ్వట్లేదు కాబట్టి, మొగుడుగా తాళి కట్టావు కాబట్టి పసుపు కుంకాలు, తల్లో పూలు, అలాగే తన కాలికి మెట్టెలు అవన్నీ తనకిస్తే చాలనుకునేగా బ్రతికేస్తుంది నీ పెళ్ళాం. అవి ఇచ్చే, నాకేం కావాలి నీకు బాగా తెలుసు, రాత్రికి సిద్ధంగా ఉండు అని గీత లోపలికి వెళ్ళిపోయింది. శరత్కి తల బద్దలైపోయి వెళ్ళి గదిలో తలుపులు బిడాయించుకొని పడుకున్నాడు. ఆ తర్వాత రోజు నుంచి పొద్దున్నే బయటికి వెళ్ళి గీత సాయంత్రానికి తిరిగి రావటం మొదలుపెట్టింది. పిల్లాన్ని ఇంట్లో వదిలిపెట్టి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది జానకి. మా ఆయన కోసం వెతుక్కొని వస్తున్నానమ్మా, అలా ఏమీ వద్దులే కానీ వివరాలు చెప్పు, పేపర్లో ప్రకటన ఇద్దాం అంది జానకి. మీరు ఆ మాట అన్నారు అంతే చాలమ్మా, అతని తాలూకా ఫోటో కానీ గుర్తులు కానీ నా దగ్గర ఏవీ లేవు, అతని పేరు కూడా నా దగ్గర సరిగ్గా గుర్తులేదమ్మా. ఏంటి అంతా వింతగా చెప్తావో, అలా అయితే ఎలా, పర్వాలేదమ్మా, నానొస్తున్న రావాలనే రోజు రాసుంటే వాడే వస్తాడులే అని బాబుని తీసుకొని ఏమన్నా వెళ్ళనా? ఎక్కడికి వెళతావు పసిపిల్లాడిని తీసుకుని, ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు గానిలే, ప్రస్తుతానికి ఉండు, ఏదో ఒక రోజు కనిపిస్తాడేమోలే నీ భర్త అంది జానకి. తను వెళతానంటోందిగా జానకి అన్నాడు శరత్. అదేంటి, బాధల్లో ఉన్న ఆడదాన్ని ఎలా బయటికి పంపిస్తాం, పైగా బాబు చాలా ముద్దొస్తున్నాడు, వాడిని చూస్తుంటే ఎందుకో తెలియదు మనసంతా లాగేస్తోంది, నీకు ఎవరిని చూసినా పసిపిల్లల్ని అలాగే అనిపిస్తుందిగా, వాడు చిన్నపిల్లాడుగా అందుకే అలా అనిపిస్తున్నాడేమో అనేపాటికి అర్జున్రావు మంగ తయారు అక్కడికి వచ్చారు కూతుర్ని చూద్దామని. ఏమల్లుడు ఎలా ఉన్నావు అన్నాడు అర్జున్రావు. బాగానే ఉన్నాను మామగారు అని ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు మింగుతున్నాడు శరత్. ఏమైందమ్మా అల్లుడికి? ఈ మధ్య కొత్తగా బీపీ వచ్చింది డాడీ, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువైపోయిందంట, మానమంటే ఆ ఉద్యోగం మానట్లేదు, తెలిసిన సంగతేగా అల్లుడి గురించి అన్నాడు ఆయన. ఈ వయసుకే నీకు బీపీలేంటి, స్ట్రెయిన్లేంటి, స్ట్రెస్లేంటి, పిచ్చి పనులు చేసుకోవటం ఎందుకు, జీవితాన్ని ఇలా చేసుకోవటం ఎందుకు, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు అర్జున్రావు. అడిగితే ఇలా వచ్చింది నాన్న అని అడిగితే, ఊడు పేరు కూడా తెలియని మగాడికి అన్నీ ఎలా అర్పించావమ్మాయి అన్నాడు ఆయన. అనేపాటికి
అందరూ నీ కూతురులాగే ఉంటారనుకుంటున్నావా? పెళ్ళై 5 ఏళ్ళైనా కూడా మొగుడు చేత చేయించుకోకుండా ఎప్పుడో చావబోయేదానికి సుఖాన్ని పంచాడు 15 రోజులని సాధించుకు తింటారా? ఈ పాటికి అది సచ్చి దాని ఎముకలో ఎక్కడో కలిసిపోయి కూడా ఉంటాయి. అయినా దాన్ని అనాలే కామపిశాచి కాకపోతే దాని పోయే కాలం రాను, అది నాశనమైపోను, అది కుక్క సావు సావా, ఎటు అది సచ్చే ఉంటుందిలే. కానీ నా కూతురి కాపురంలో నిప్పులు పోసింది ఆ మొహం మాడే, అదనండి నాశనం అయిపోద్దాం, ఎనడు ఊడ్సుకుపోద్దాం. అందుకే తీసుకొని చచ్చే రోగం పెట్టాడు దానికే. నాలాంటి తల్లుల కడుపు మంటలు దానికి తగలకపోతాయా? అయినా ఎంతకాలం నీ కూతురు ఇలా ఉంటుంది, నువ్వెంతకాలం సిగ్గు చెప్పవు నీ కూతురికి అనేపాటికి అర్జునరావు కొట్టుకుంటూ మంగతాయారిని ఇదిగోమ్మ నీకు ఇష్టమైన ఇచ్చేద్దామని వచ్చాను అని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎన్ని చెప్పులు దిగినా అత్తయ్యకి మాత్రం సిగ్గు రాదు అనుకున్నాడు శరత్. ఈలోపు అటు నుంచి సత్యనారాయణ నీలవేణి ఫోన్ చేస్తే నీలవేణి ఏదో వాగబోతుంటే ఆయన 4 తీశాడు. ఒరే, ఇహనైనా సరే నీ తప్పు తెలుసుకొని చెల్లెమ్మ మనసు అర్థం చేసుకుని నీ తప్పుని ఒప్పుకొని ప్రశాంతంగా కాపురం చేసుకో అని రాంబాబు అలాగే మాలతి ఒక పక్క నుంచి చెప్తూనే ఉన్నారు శరత్కి. అయితే గీత ఇక్కడ పనమ్మాయిని పని మనిషిగా ఉండటానికి వచ్చిందని వాళ్ళకు కూడా చెప్తే మంగతాయారు ఎక్కడో ఎందుకు ఇక్కడే ఉంటుందిలే, ఏదో ఒక పని చేసుకుంటూ, అయినా రోజుకో పనమ్మాయి మారుతానే ఉంటుంది ఇంట్లో, ఎవరు సిద్ధంగా ఉండట్లేదో, ఇదైనా శుద్ధంగా ఉంటుందేమోలే ఉండనివ్వు అంటే నీ నోటి కింద ఎవరూ ఉండట్లేదు అంది మంగతాయారు. తనేం చేసింది అత్తయ్య అంటే నా నోటి కింద ఉండట్లేదనే మాట ఇంకోసారి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఒకటి దొంగతనం చేసింది, ఒకటి దొంగ తిండి తిందే, ఒకటి ఆయన పర్సులో డబ్బులు కొట్టేసిందే, మరొకటి ఆయన మర్చిపోయి ఏమరపాటులో ఉంగరం వదిలేసి వెళితే ఆ ఉంగరాన్ని కొట్టేసిందే. అలాంటి వాళ్ళని ఎలా ఇళ్లల్లో ఉంచుకోమంటావు? సర్లే, ఇదెటు దిక్కు దివాణం లేనిదేగా, దీన్ని ఉంచుకో అని మంగతాయారు మళ్ళొచ్చినప్పుడు చెప్పేపాటికి గీత ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఎవరో చెప్పినట్టే ఇల్లంతా తిరుగుతూ ఇల్లంతా క్లీన్ చేయటం మొదలుపెట్టిందే. నా గదిలోకి నువ్వు రావద్దు అని శరత్ మొహం మీదే తలుపేసేశాడు. దాంతో ఒళ్ళు కాలిపోయింది గీతకి. ఆ తర్వాత ఒక రోజున ఏదో జానకి వస్తువు ముట్టుకుంటే నువ్వు అది ముట్టుకోవద్దు అనేశాడు శరత్. ఆ తర్వాత పిల్లాడితో కూడా బరువులు మోయిస్తూ పిల్లాడిని అది ఇది అని కసురుతుంటే చూసిన జానకి, నీకేమన్నా పిచ్చా ఏంటి, వాడిని స్కూల్లో వేయవా ఏంటి, 5వ సంవత్సరమేగా అమ్మ, 5వ సంవత్సరానికి పిల్లలు ఎల్కేజీలో ఉంటున్నారు అని గీత తెల్లారి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి వాడి ఫీజు, యూనిఫాము, బుక్స్, వాడి వ్యాన్ ఫీజు మొత్తం బాధ్యతలు నావే. ఇక నుంచి వాడిని స్కూలుకు పంపు, వాడిని కొట్టినా పనులు చేయించినా ఊరుకొని చెప్తున్నాను. నీకెందుకు జానకి ఇవన్నీ అన్నాడు శరత్. పోనీలే ఏం పోయింది అన్న తర్వాత పిల్లాడు జానకి బాగా దగ్గరైపోయాడు. పిల్లాడికి జానకి ఫుడ్ పెట్టడం, బయటికి తీసుకెళ్ళటం, ప్లే స్టేషన్కి తీసుకెళ్ళటం, పార్క్కి తీసుకెళ్ళటం, ఫ్రెండ్స్ పిల్లల బర్త్డే పార్టీలకి తీసుకెళ్ళటం, పిల్లాడి స్కూల్ మీటింగులన్నిటికీ తనే అటెండ్ అవటం, పిల్లాడికి స్కేటింగ్ నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం, అలాగే స్విమ్మింగ్ నేర్పించడం, పిల్లాడిని బాగా అలవాటు చేసేసుకొని ఒకరోజు అర్జునరావుతో పిల్లాడిని నేను దత్తత చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న అంటే, ఈ జీవితం ఇంతేనా అమ్మా అని అడిగాడు ఆయన. ఏమో నాన్న తెలియట్లేదో, ఒక్కొక్క క్షణం అనిపిస్తుంది తప్పు నాదేనా, తనదేమీ లేదా ఇంకొకసారి అనిపిస్తుంది తప్పుని ఒప్పుకోలేకపోవటమే నాలో లోపమా ఏంటి నాకు ఈ కర్మ అని. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటికైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ ఇష్టం అల్లుడి ఇష్టం అనేశాడు ఆయన. దాంతో వచ్చి జానకి రా అని గీతను పిలిచిన తర్వాత ఏంటమ్మా అంటే, బాబుని నేను దత్తత చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అనేసిందే. నేను ఇంకో పెళ్లి చేసుకోవటం అనేది ఈ జన్మకి జరగని పనమ్మా. 15 రోజులే కాపురం చేసినా వీళ్ళ నాన్నని నేను ప్రేమించాను, ఆరాధించాను, నా సర్వస్వాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆయనకి అర్పించాను నేను. ఇప్పుడు మరో మగాడికి నా ఒంటి మీద చేయేసే హక్కుని నేను కల్పించలేను. మంచో చెడో మా ఇద్దరి ప్రేమకి గుర్తు వాడో. తీసుకోండమ్మా, మీరు దత్తత తీసుకుంటారో ఏం తీసుకుంటారో తీసుకోండి, మీ చేతుల్లో పెరగటం కన్నా కావలసిందేముంది అన్నాక శరత్, మనకి పిల్లలు పుట్టరా జానకి, ఎందుకు ఇవన్నీ అనవసరమైన భారాలు, అయినా వాడు తన కొడుకు అవుతాడు కానీ మన కొడుకు అవుతాడా? రేపొద్దున ఎప్పటికైనా సరే వాడికి మనం తల్లిదండ్రులం కాదని తెలియదా? తెలిసేలాగే పెంచుతాను శరత్, పెరగనివ్వు. పోనీలే, దిక్కులేని ఒక బిడ్డని ఆదుకుంటేనైనా వచ్చే జన్మలో దేవుడు నాకు నిజం చెప్పే మొగుడినిస్తాడే
వస్తాయేమోలే అనేసి జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక శరత్ గీత దగ్గరికి వచ్చి తను తీసుకుంటానని అందే అనుకో, నువ్వెలా ఇస్తానన్నావే, నవమాసాలు మోసి తెగ ప్రేమతో కన్నానన్నావుగా వీణ్ణి అని అడిగితే, ఎక్కడ పెరిగితే ఏముంది, నిన్నడిగితే ఇవ్వలేనేమో కానీ నిన్ను మాత్రం పసుపు కుంకాలకి ఇచ్చానా లేదా, నైట్ సుఖానికి మాత్రం ఇవ్వలేను, అది మాత్రం నాదే. కాకపోతే ఇక వాడి పెంపకం బాధ్యతలా, ఏ కృష్ణుడు ఎక్కడ పుడితే ఏమి, దేవకి కొడుక యశోద కొడుక అనేదా ఇప్పుడు ముఖ్యం, కృష్ణుడా కాదా అన్నది కదా ముఖ్యం అనే వాటికి ఛీ అని అక్కడి నుంచి శరత్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పిల్లాడికి బెడ్ టైం స్టోరీస్ చెప్తూ ఆ రోజు రాత్రి జానకి పిల్లాడిని తన గదిలో పడుకోబెట్టుకొని పడుకుండిపోయిందే. శరత్కి ఆఫీస్ కాల్ వచ్చిందని బాల్కనీలో నుంచొని దాదాపు గంట నుండి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దూరేసిందో గీత శరత్ బాత్రూంలోకి దూరేసి నగ్నంగా బట్టలన్నీ ఊడదీసి బాత్రూమ్ డోర్ కూడా తీసేసి శరత్ లోపలికి వచ్చేపాటికి వచ్చి ఎదురుగా నుంచొని టవల్ మర్చిపోయాను, టవల్ ఇవ్వవా అందే. అనేపాటికి మొహం మీద టవల్ విసిరి కొట్టి వెళ్ళబోతుంటే వెనకమాలుగా కౌగిలించుకొని మళ్ళీ షర్టు బటన్లు తీయిపోతే, ఇక నువ్వు మారవా ఏంటే, ఇక నీకు ఏదొచ్చినా నీకు ఇదే వస్తుందా, నీకు కామం తప్ప మరొకటి లేదా, అసలు ఏ సంబంధం ఉందని జానకి నీ పిల్లాన్ని తన పిల్లాళ్ళ చూసుకుంటూ అన్నం తినిపించడం, స్కూలుకు పంపించడం, వాడు చదువుకున్నాడా లేదా అని చూడటం, హోంవర్కులు చేయించడం, వాడిని తీసుకుని పార్కులకి, ప్లే స్టేషన్లకి, స్విమ్మింగ్ పూళ్ళకి, డ్యాన్స్ క్లాసులకి, స్కేటింగ్ క్లాసులకి తను తిరుగుతుంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావే ఇంట్లో, ఏదో వంట వెలగబెడుతున్నానంటావు, ఒక్క పని చేసేది లేదు, ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చూసినా టీవీల దగ్గర కూర్చోవటం, పిల్లాడిని జానకి మీద వదిలేయటం, నీలాంటి దానికి పిల్లల్ని ఎందుకు ఇస్తాడే ఆ భగవంతుడు, నీతి మాలిందానా అని గీతనే లాగిపెట్టి దవడలు పగిలిపోయిన దాకా కొట్టి థూ నీ బతుకు అని ఇప్పుడు లేనిపోయింది జానకి చూసిందంటే లేనిపోయిన గొడవ అని ఆ గదిలోంచి వెళ్ళిపోయి ఇంకొక గదిలోకి వెళ్ళి గట్టిగా తలుపులు బిడాయించుకొని పడుకున్నాడు శరత్. ఆ తర్వాత ఇలా ఒక 40-50 సార్లు గీత కావాలని శరత్ మీద బట్టలు లేకుండా పట్టడం, అతని ముందు కావాలని అశ్లీలంగా నీచంగా బిహేవ్ చేయటం, అతని చెవుల్లో డబుల్ మీనింగ్ కబుర్లు మాట్లాడటం, ఇలాంటివి చేస్తుంటే తల పగిలిపోవటం మొదలైంది శరత్కి. ఆ తర్వాత గీత ఒక ఫోన్ సంపాదించింది. ఆ ఫోన్లో నుంచి శరత్కి అశ్లీలమైన వీడియోలు పంపించడం మొదలుపెట్టి, ఈరోజు రాత్రి నువ్వు వస్తానంటే నేను నీకు ఇలా నన్ను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉంటాను, ఏమంటావు, రాత్రికి వెన్నెల్లో పక్కేసి ఉంచుతాను, టెర్రస్ మీదకి రారాదు, మల్లెపూలతో నేను సిద్ధంగా ఉంటాను, నీకు తెలుసుగా నాకు మల్లెపూలు అంటే ఎంత ఇష్టమో, పక్కనే జంతికలు లడ్డూలు కూడా పెట్టి సిద్ధంగా ఉంటాను మంచినీళ్లతో, చీ 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 అని తల పగిలిపోయే, దేవుడా నాయనా నాకేంటి తండ్రి ఈ కర్మ అని శరత్ అనుకుంటూ ఉండగా ఒక రోజున జానకి బయటికి ఎక్కడికో వెళ్ళి బాబు కోసం ఏదో కొని వస్తూ ఉండగా కార్ రిపేర్ వచ్చి డ్రైవర్ అమ్మ రిపేర్ వచ్చిందంటే సరే నేను ఆటోలో వెళ్తానంటే ఆ ఆటో కూడా బ్రేక్ డౌన్ అయ్యేపాటికి గాలి వర్షంలో ముద్దగా తడిచిపోయి ఇంటికి వచ్చింది. అలా వచ్చిన జానకి మునగ తీసుకొని చలికి వణికిపోతూ పడుకునేపాటికే బాగా ఫీవర్ వచ్చింది. ఆఫీసు నుంచి వచ్చిన శరత్ జానకి కనపట్లేదని పని వాళ్ళని అడిగితే, అసలు సాయంకాలం నుంచి బయటికి రాలేదు బాబు, లోపలే ఉన్నారు అమ్మాయి గారు అని చెప్పేసరికి గదిలోకి వెళ్ళి మునగ తీసుకొని పడుకున్న జానకి నొసట్న చేయబెట్టి చూశాడు. ఒళ్ళు కాలిపోతోంది. భార్యని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని తల కింద దిండు పెట్టి దుప్పటి కప్పుకొని, నాకు ఈ విషయం కూడా చెప్పకూడదా, నీకు సేవ చేయటానికి కూడా నేను పనికిరాను అనుకున్నావా అనేపాటికి అలాంటిదేమీ లేదు, చెప్పే ఓపిక కూడా లేదు అంది జానకి. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించి, నుంచొని అలా దున్నపోతులాగా చూస్తూ నుంచోపోతే వెళ్ళి తన కోసం జ్యూస్ తీసుకురా, సూప్ తీసుకురా, పాలు తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అని శరత్ గీతని అని కాళ్ళకి కొబ్బరి నూనె అలాగే తడిబట్ట వేయాలి, ఒక బౌల్లో వాటర్ తీసుకురా అన్న తర్వాత జానకి చలికి వణికిపోతోందని కిటికీలు తలుపులు మూయించి దుప్పట్లో జానకిని దగ్గరికి తీసుకొని మీద పడుకోబెట్టుకొని నిద్రాహారాలు మాని ప్రతి 6 గంటలకి డాక్టర్ వేయమన్న ట్యాబ్లెట్లు సిరప్పులు వేస్తూ
జానకిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. అంతే. గీతకి గుండె భగభగ మండిపోయి పని మనిషిలాగా తన్ని కింద కూర్చోబెట్టడం, పెళ్ళాం కాళ్ళకి కొబ్బరి నూనె రాయించడం, అలాగే పెళ్ళాం దగ్గర హత్తుకొని పడుకోవటం, అవన్నీ చూసిన గీత గుండె మండిపోయిందే. మండిపోయేసరికి ఇక శరత్ జానకికి జ్వరం తగ్గింది. వారం రోజుల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది అంది. అన్నాక నీరసంగా ఉన్నావు, నేను ఇంకో 3 రోజులు సెలవే పెట్టాను, కొంచెం బయట పని ఉంది, బ్యాంకు దాకా వెళ్ళొస్తాను అని శరత్ వెళ్ళేసరికి అర్జున్రావు వచ్చాడు. ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే జ్వరంగా ఉంది డాడీ. ఇప్పుడు ఎలా ఉందే? తగ్గిపోయింది నాన్న, కాస్త పర్వాలేదు అన్న తర్వాత ఆయన చెప్పినా వినకుండా కూతుర్ని కారులో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ వైరల్ ఫీవర్ వచ్చిందండి, వర్షంలో తడిచానని చెప్తోందిగా అమ్మాయి. ఎవరో కానీ చాలా బాగా సేవ చేసినట్టున్నారు, లేకపోతే 20 రోజులు 15 రోజులు కూడా దిగది జ్వరం. యువర్ లక్కీ అమ్మా, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఆయన బలానికి మందులు రాసి పంపిస్తే ఎవరమ్మా పని మనిషి చూసుకుందా అని అడిగాడు అర్జున్రావు. లేదు నాన్న, శరతే చూసుకున్నాడు అన్నాక ఆయన ఒక క్షణం పాటు ఒక లోన్లీ ప్లేస్లో కారు ఆపాడు. చూడమ్మా, తండ్రిగా నీతో కాసేపు మాట్లాడొచ్చా? డాడీ, ఏం మాటలవే? ఏ తండ్రి ఏ కూతురు జీవితం నాశనం చేసుకోవాలనుకోడమ్మా. తెలిసి చేశాడో తెలియక చేశాడో, వయసు ప్రభావంతో చేశాడో, లేక పల్లెటూరులో పుట్టి పెరగటం వల్ల తల్లి ఇది మంచి ఇది చెడు అని చెప్పక తండ్రి చెప్పాల్సింది తండ్రి ఎంతసేపు పొలాలని పట్టుకొని తిరగటం వల్ల ఎంత చదువుకున్నా జ్ఞానం అనేది పెరక్క తప్పో ఒప్పో అల్లుడు చేసింది తప్పే, నేను కాదన్ను, కానీ క్షమించవచ్చు కదా తల్లే. ఒకసారి అతను తప్పు చేశాడని మనం అనుకుందాం, కానీ అతను ఆ తప్పు చేసేంత బలీయంగా అవతలి ఆడదే ఎలా మాట్లాడిందనేది సాటి ఆడదానివే. ఒక్కసారి అదెంత దిగజారిపోయిన ఆడదో, విలయాల కన్నా హీనంగా ఒక మగాడిని ఎలా వశపరుచుకోగలిగిందో ఒక్కసారి ఆలోచించి చూడు. చూడమ్మా, నీ జీవితం ఇలా మూడు బారిపోతూ పెళ్ళై 5 సంవత్సరాలైందే. నీ పెళ్ళెప్పుడు నీకు 26, ఇప్పుడు నీకు 31. అల్లుడు నువ్వు ఇలా ఎంతకాలం ఉంటారమ్మా? చెరుకు గదిలో ఉంటూ పిల్లా పాపలు లేకుండా నిన్ను ఇలా చుట్టానికైనా నేను బ్రతికున్నాను. అల్లుడు రోజు రోజుకి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అంత చిన్న వయసులో బీపీ రావచ్చా? అతనికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోగలవా? నీకు వైధవ్యాన్ని ఇస్తే భగవంతుడు నేను తట్టుకోగలనా? ఎందుకు తల్లి మనసుల మధ్య ఈ అంతర్యుద్ధాలు? నీ మనస్తత్వం నాకు తెలుసు. అల్లుడు తప్పు చేశాడు, కానీ అది తప్పేనని అల్లుడు ఒప్పుకోలా. చిన్నప్పటి నుంచి నీకు ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోవాలనే తత్వం నీదే. ఆ తర్వాత అతను 1,00,000 సార్లు నీకు సారీ చెప్పాడా లేదా? 5 ఏళ్లుగా మరొక ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదని నీకు తెలుసు. అల్లుడు ఒకవైపున శిక్ష అనుభవిస్తున్నట్టే కదమ్మా. ఒక మనిషిని అంతకుమించి మనం పరీక్షించనూకూడదు, ఇంకా శిక్ష విధించనూకూడదు. ఇది నీ జీవితం, అతను నీ భర్త, ఇది నీ కాపురం. నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావమ్మా. మనసా వాచా కర్మన ఇష్టపడే పెళ్లినాటి ప్రమాణాలతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని అరుంధతి సాక్షిగా 7 అడుగులేసి అగ్ని సాక్షిగా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకున్న భార్యవి నువ్వు. అతని మీద సర్వహక్కులు నీకున్నాయి. కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే అతన్ని నువ్వు ఎలాగైనా దారిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అతను నీ భర్త. నిజంగానే అల్లుల్లో మార్పు కనపడుతుంది కాబట్టే నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదమ్మా. డాక్టర్కి ఫోన్ చేసి పనమ్మాయిని కూడా నీ దగ్గర ఉంచొచ్చు, కానీ తనే ఉండి ఎందుకు చూసుకున్నాడు? నీ మీద ప్రేమ ఉంది, నీ మీద అభిమానం ఉంది, గౌరవం ఉంది, విలువ ఉంది. సరే, తప్పు జరిగిపోయిందే. చంటి పిల్లవాడు తెలియక నిప్పును ముట్టుకుంటుంటే తల్లేం చేస్తదే? పర్వాలేదులే, ముట్టుకున్నాడని ఊరుకుంటుందా? ఒక దెబ్బ వేసి ఆపుతుంది కదా. కానీ అతన్ని ఆపేవాళ్ళు ఆ రోజు ఎవరో లేకే ఆ నిప్పును ముట్టుకున్నాడో. ఎవరు నిందని మీద ఎంచుకొని మాటలు పడాలనుకుంటారు తల్లి. తండ్రిగా ఇంతకన్నా నేను నీకేం చెప్పలేను, అర్థం చేసుకోమ్మా అన్నాడు ఆయన. ఇంకొక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. అల్లుడు మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే నేనే కొట్టి వెళ్ళగొట్టి అల్లుడిని, అల్లుడని కూడా కూతురు ముండమోసుద్దని కూడా చూడకుండా వాడిని చంపి నేను జైలుకి వెళ్తా. లేదంటే కనుక నీ జీవితం నుంచి విడాకులు ఇప్పించి వాడిని పంపించేస్తా. కానీ నిజంగా అతను మారాడమ్మా అన్నాడు అతను. దాంతో జానకి ఏం మాట్లాడలేదు. జానకి మనసు కూడా శరత్ అలా పక్కనే ఉండటం, దగ్గరికి తీసుకోవటం, సేవలు చేయటం, కంటికి రెప్పలా చూసుకోవటం, తనకి ప్రయారిటీ ఇవ్వటం, ఈ 5 ఏళ్లలో నిజంగానే
తను నమ్మాలి అనే దాంతో ఆఫీస్కి వెళ్ళి ఇన్ టైంలో రావటం, తను ఫోన్ చేసిందా లేదా, జ్యూస్ తాగిందా లేదా అని ఫోన్ చేస్తే తను ఎత్తదని మెసేజ్లు పెట్టడం, బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళటం, ఏ రోజు తను ఒక మాట అన్నది లేదు, ఒక దెబ్బ కొట్టింది లేదు. తన కన్నతల్లే తనకి నిద్ర మాత్రలు కలపమని, వశం చేసుకోమని, ఆక్రమించుకోమని, చివరికి నగ్నంగా తన్నే వాడేసేయమనమని, చల్లటి ప్రదేశాలకు తీసుకెళ్ళమని, ఎలాగైనా గర్భవతిని చేయమనమని ఎన్నో చెప్పినా ఏం మాటలవి అని అమ్మను అన్నాడే తప్ప ఏ రోజు తనని తాకాలనుకోలేదు. కాళ్ళు పట్టుకున్నాడు, క్షమించమన్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. తను చేసింది తప్పేనని ఇప్పటికి 1,00,000 సార్లు ఒప్పుకొని 1,00,00,000 సార్లు క్షమాపణ చెప్పాడు. ఇంకా తనని సాధించడం తప్పు. నిజంగానే మెళ్ళో అతను కట్టిన తాళి, కాళ్ళకి అతను పెట్టిన మెట్లు, పెళ్లినాడు చేసిన ప్రమాణాలు, నొసట్లో అతను దిద్దిన సింధూరం, ఆరోగ్యం పాడు చేసేసుకుంటున్నాడు. ఈ దిగులతోనే రేపు అతనికి ఏమైనా అయితే తను తీసుకోగలదా? ఎందుకైనా శరత్ను తను పెళ్లి చేసుకుంది, ఇలా కాదు. దాంతో బయటికి వెళ్ళింది. భర్త కోసం అతనికి ఇష్టమైన గిఫ్ట్ కొనుక్కొచ్చింది. ఆ తర్వాత శరత్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వచ్చి రావటంతోనే అలా జానకి బయటికి వెళ్ళి వచ్చిందో లేదో అనుకోకుండా గీత శరత్ని గట్టిగా కౌగిలించుకుంది. శరత్కి పై ప్రాణాలు పైనే పోయి బీపీ రేజ్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్కి ఫోన్ చేసి జానకి డాక్టర్ని పిలిపిస్తే హై బీపీ, బాగా బ్లడ్ ప్రెషర్ పెరుగుందని ఆయన ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేసరికి శరత్ పక్కనే కూర్చుంది గీత. మెలకు వచ్చిన తర్వాత నేనే తప్పు చేయలేదు జానకి, ప్రమాణం చేసి చెప్తున్నాను జానకి, నీకేమైనా పిచ్చి పట్టిందా శరత్? కింద బాబు బొమ్మలున్నాయి, అనుకోకుండా తన బొమ్మల మీద కాలేసి జారి పడబోయి ఉంటుంది నీ మీద, అంతేకాని అనుకోకుండా నిన్ను పట్టుకుందేమో. ప్రతి చిన్న విషయానికి నిన్నెందుకు అనుమానిస్తాననుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నువ్వు. ముందు అర్జెంటుగా దరిద్రపు ఉద్యోగం మానేసి నువ్వు డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళు రేపు 1 నెల రోజుల తర్వాత. ఏ నెలెందుకు అన్నాడు శరత్. నెల ఎందుకంటే ఈ గిఫ్ట్ తెరిచి చూడు నీకే తెలుస్తుంది అని, మన జీవితానికి మరొక ఛాన్స్ ఇద్దామా, మళ్ళీ మనం భార్యాభర్తల్లాగా కలిసి ఉందామా అనే మీనింగ్ వచ్చేలాగా ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటిది అంటే ఇదేమి రాజారాణి సినిమా కాదు, ఎక్స్ట్రాలు చేయకుండా నోరు మూసుకొని ఓపెన్ చేసి చూడు అంది జానకి. అన్న తర్వాత అందులో 10 రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళటానికని హనీమూన్ టికెట్లు ఉన్నాయి. శరత్కి అర్థమైందే జానకి తనని క్షమించిందని, భర్తగా ఆదరిస్తోందని. ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితాంతం కలిసి ఉందాం అనే గుర్తుగా వాళ్ళ పెళ్లి ఫోటో, దాని కింద హార్ట్ షేప్తో ఉన్నటువంటి 2 హార్టులు కలిసి ఉన్న ఒక గిఫ్ట్ ఉంది. అది చూసి శరత్ సంతోషపడాలో ఏడవాలో ఆ క్షణం అర్థం కాలేదు. అర్థమైందనుకుంటాను అంటే తల ఊపాడు. జానకి అక్కడి నుంచి చిరునవ్వుతో తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గిఫ్ట్నే చూసుకుంటూ అలాగే అక్కడ టేబుల్ మీద పెట్టుకున్నాడు శరత్. ముందు దీన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, ఇదంతా కాదు అనుకొని తను బయటకు వచ్చేలోపు గీత అతన్ని తోసి లోపలికి వచ్చింది. ఏంటిదంతా అన్నాడు శరత్. ఎటు నీ పెళ్ళాంతో హనీమూన్కి వెళ్ళబోతున్నావు, ఇంతకాలం తనకి అందించిన సుఖం అందించాలనుకుంటున్నావు, వెళ్లే ముందు నన్ను తృప్తి తీరా అప్పుడు సుఖపెట్టినట్టు ఈ 10 రోజులు నన్ను సుఖపెట్టి వెళ్ళరాదు అనేపాటికి, ఉసే నువ్వు మనిషివా పశువా? నీకన్నా పైశాచికంగా ఉండే పశువులు కూడా చివరికి నీతి మాలిన రెడ్ లైట్ ఏరియా ఆడవాళ్ళు కూడా, బ్రోతల్స్ కూడా చివరికి వాళ్ళు ఒళ్ళమ్ముకునేది ఎందుకో తెలుసా? వాళ్ళ కుటుంబాలని పిల్లల్ని పోషించుకోవటానికే. చీచే అసలు ఎంత పెద్ద అనకూడదులే కానీ మోహిని పిశాచిలాగా ఒక మగాడి మీద పడి ఎలా ఇంత నీచంగా ఆడది సిగ్గుపడే విషయాన్నే స్త్రీజాతి తల దించుకునేలా ఎలా మాట్లాడగలవు నువ్వు అని శరత్ వెళ్ళబోతుంటే, నువ్వు ఇప్పుడు నన్ను సుఖపెడతావా లేదా అంది గీత. నా ప్రాణం పోయినా అది జరగని పని, అయినా అసలు నేను నీకెందుకు దడవాలే? ఇప్పుడే మా అమ్మని, నాన్నని, అత్తయ్యని, మావయ్యని, మీ వాళ్ళని అందరినీ పిలిపించి నీ బతుకు ఏం చేస్తానో చూడు. అందరి ముందు నేను చేసింది తప్పని ఒప్పుకొని నా పెళ్ళాం కాళ్ళు పట్టుకుంటాను, దానికి అంతటికీ కారణం నువ్వేనని, నువ్వు చావలేదని నేను నా పెళ్ళాం కాళ్ళు పట్టుకొని నిన్ను అలాగే నీ కడుపును పుట్టిన ఆ పిల్లాడిని నీ వాళ్ళకి ఇచ్చి
పంపిస్తాను, లేదు వాళ్ళు తీసుకెళ్ళనంటే పిల్లాడిని ఏ హాస్టల్లోనే వేసి వాడి ఫీజు కట్టి వాడిని చదివించగల పెద్ద మనసు జానకి నాకు ఉంది, కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు అన్నాడు శరత్. అన్న తర్వాత జానకి ఎక్కడికి అంది శరత్ని. ఒక్క అరగంట పనుంది జానకి, ఆఫీస్కి రమ్మనమన్నారు, ఇప్పుడే వచ్చేస్తాను అని ఆఫీస్ వాళ్ళు నిజంగానే రమ్మనేపాటికి శరత్ అలా వెళ్ళాడు. గీత శరత్ మాట్లాడిన మాటలకి బాగా హర్టే ఒళ్ళు మండిపోయి మొత్తానికి ఒక గుప్పెడు నిద్ర మాత్రలు తీసుకొని మెత్తగా నూరి జానకి చాక్లెట్ మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం. అయితే థిక్ షేకే చేసేసింది ఐస్ క్రీమ్ వేసి గీత. ఇక్కడికి వచ్చాక బాగా వంటలు నేర్చుకుంది. ఆ తర్వాత జానకి కోసం ఎవరో ఫ్రెండ్స్ వచ్చారో. ఈలోపే శరత్ బయటికి వెళ్ళి అందరితో అర్జెంట్ విషయం మాట్లాడాలని చెప్పి అప్పటికే గీత వాళ్ళ ఊరు వరకు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఎలాగోలాగా పట్టుకొని వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఫోన్ నెంబర్ సంపాదించి తన పేరు శరత్ అనే, ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా, మీ చెల్లెలు పిల్లాడితో సహా ఇక్కడే ఉంది రమ్మనమని అందరికీ ఫోన్ చేసి కబురు పెట్టి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని చూసుకునేపాటికి అరగంట అనుకున్న పని గంట అయిపోయింది. జానకి కోసం వచ్చిన జానకి స్నేహితులు ఒక 2 గంటలుండి వెళ్ళిపోయారు. అప్పటికే అర్జున్ రావుతో సహా మంగతాయారుని తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరిపోయేసరికి అమ్మయ్య ఈ దరిద్రపు మంద పోయారని ఫ్రిడ్జ్లో పెట్టిన థిక్ షేక్ బయటికి తీసి గీత అందులో నిద్ర మాత్రల పొడి కలిపి జానకి ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడి అలిసిపోయారు, తాగండి అని ఇస్తే ఎంతో ఇష్టంగా తాగేసింది జానకి. తాగిన తర్వాత ఒక పావు గంటకి జానకి మత్తెక్కి కళ్ళు తిరగటం మొదలయ్యి ఫోన్ కోసం వెతుకుతూ ఉండగా, ఎవరికి చేయాలి ఫోన్ నువ్వు అనేపాటికి, ఏం వాగుతున్నావు నువ్వు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఆయనకి ఫోన్ చేయాలి, ఫోన్ ఇవ్వు ముందు అంది జానకి. అనేపాటికి, ఆహా నీకు మొగుడు కావాలా, మొగుడిచ్చే సుఖం కావాలా, నీ మొగుడు రాసుకున్న అంతర్గతం పుస్తకంలో కథానాయికని నేనే, వీడు మా ఇద్దరికి పుట్టిన కొడుకే, నీ మొగుడికి ఆ రోజు 15 రోజులు నేను పోతున్నానంటే సుఖాన్ని పంచటానికి నేను కావాలంట, కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చిన తర్వాత నేను వేసానంట, వెలయాలంట, వెళ్ళిపోవాలంట, కావాలంటే వీడి మంచి చెడు తను చూస్తాడంట, నీ ముందు నిజం ఒప్పుకుంటాడంట, అందరికీ నీ మొగుడు ఫోన్లు చేసి కబుర్లు పెడుతున్నానని తల ఎగరేసి వెళ్ళాడు. వాడు నీతో కాపురం చేసి నీతో పడక సుఖం పంచుకుంటుంటే చూస్తా ఊరుకోవడానికి నేనెవరిని అనుకుంటున్నావే, గీతనే. నీ ప్రాణం తీసేసి నిన్ను అడ్డు తప్పించేశాననుకో, నీకు నువ్వే నీ మొగుడు పరాయాడదంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నువ్వే ఒంటి మీద చెయ్యనివ్వట్లేదు ఇన్నేళ్లుగా. ఆ మానసికమైనటువంటి బాధను తట్టుకోలేక నువ్వు సచ్చావనుకుంటారు మీ అమ్మా నాన్న కూడా. పీడ విరగడైపోయి ఆయనతో 15 రోజులు అనుభవించిన సుఖంతోనే ఇన్నేళ్లు బ్రతుకుతూ వచ్చిందాన్ని నువ్వంటూ ఉంటే వాడు నా ఒంటి మీద చెయ్యడని తెలిసిపోయింది అని గీత జానకి కళ్ళు తిరిగిపోయి ఇక మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయేసరికి తన కచ్చి తీరిందాక జానకిని చచ్చిపోయేటట్టు ఏవి దొరికితే అవి తీసుకొని కొట్టిందే. రక్తం ఓడిపోతున్న జానకిని జడ పట్టుకొని అతి భయంకరంగా రాక్షసి లాక్కెళ్ళినట్టు మెట్ల మీదుగా 3 అంతస్తుల పైన టెర్రస్ మీదకి లాక్కెళ్ళేసరికి శరత్ ఆఫీసు నుంచి వస్తే బయట తాళం వేసేసింది. బయట తాళం వేసిందేంటి, ఆ బయట ఉన్న తాళానికి 3 కీస్ ఉంటాయి. ఒకటి జానకి దగ్గర, ఒకటి తన దగ్గర, ఒకటి కొత్తగా వచ్చిందని గీత ఎప్పుడన్నా బయటికి వెళ్ళి వస్తే ఉంటుందని జానకి వద్దంటున్న గీతకి ఇచ్చిందే. అయితే జానకి దగ్గర తాళం ఒక వారం రోజుల నుంచి కనపట్టలేదు. శరత్ దగ్గర ఎప్పుడు స్పేర్ కీ అనేది కార్ కీస్తో పాటు కీ చైన్కి వేసే ఉంటుంది. అప్పటికే ఫోన్ చేసిన నీలవేణి, సత్యనారాయణ, వసంత, నారాయణరావు, గీత వాళ్ళ 4 అన్నలు, 4 వదినలు, అర్జున్రావు, మంగతాయారు, మొత్తం అక్కడ మాలతి, రాంబాబు అందరూ మొత్తం వచ్చున్నారు. వచ్చుండేపాటికి ఏమిట్రా రమ్మన్నావు అని సత్యనారాయణ అడిగితే, లోపలికి రండి నాన్న, మీకు నేను చాలా చెప్పాలి అన్నాడు శరత్. మేము వచ్చి పావుగంట అయిందిరా, కానీ తాళాలు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా ఎవరూ పలకట్లేదు, కానీ లోపల నుంచి ఎవరో పసివాడు ఏడుస్తున్న సౌండ్ వస్తోంది అంది మాలతి. అవునా అక్క అని గబగబా తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి పిల్లాడు బావురుమని జానకి 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 అని ఏడుస్తున్నాడు. తీరా చూస్తే కింద పిల్లాడి బొమ్మలన్నీ చల్లా చెదురుగా పడున్నాయి. తాగిన గ్లాసు పక్కకు పడేసి ఉంది. వంటగదిలో ఏదో పొడి దంచినట్టు, మెత్తగా మిక్సీలో ఏదో పొడి పట్టినట్టు పడేసి ఉంది. చూస్తే అది చేదు విషంగా ఉంది.
పిల్లాడిని జానకేదిరా అని అడిగితే అమ్మ పైకి తీసుకెళ్ళింది, నన్ను కొట్టి కిందకు తోసేసింది అని చెప్పేపాటికే ఇంటిల్లపాదే ముందు పరిగెత్తుకుంటూ పైకి వెళ్తే వీళ్ళందరినీ తోసి పారేసి శరత్ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పటికే జానకిని ఎడ్జ్కి తీసుకెళ్ళి నుంచోపెట్టింది గీత. అక్కడ కూతురికి వ్యూ బాగుంటుందని చాలా అందంగా కట్టించిన ఆ ఇంట్లో ఆ మూల చాలా కొసగా ఉండేలాగా కింద ఎప్పుడైనా నైట్ పూట కూతురు అల్లుడు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారని పెద్ద పెద్ద కొండరాళ్ళు వేయించుంచాడు కింద అర్జున్రావు. వాటి మీద పడితే స్పాట్ డెడ్ అయి ప్రాణం పోద్ది. అయితే దీన్ని చేతులతో తోయకూడదు, మళ్ళీ పోలీసులు కేసులు అని గొడవలెందుకు అని అంతకుముందే ఒక కొండరాయి తెచ్చి పైన పెట్టుకుంది గీత. దేనికిది అంది జానకి. దీని మీద బట్టలు ఉతికితే మురికి బాగా పోద్దమ్మా అని చెప్పింది గీత. నువ్వు నీ చాదస్తాలు, ఆడాళ్ళని ఎవరూ మార్చలేడు, హౌస్ వైఫ్ థాట్స్ అన్నీ నీవే అనేసి జానకి పట్టించుకోలా. ఆ బండరాయి పెట్టి జానకిని ఒక్క తోపు తోద్దాం, ఆ అదురుకి వెళ్ళి కింద పడిపోద్దలే అని చెప్పి అనుకుని రాయి తీసుకొని కరెక్ట్గా వెళ్ళబోతోంది గీత జానకి మీదకే. అయితే శరత్ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వీళ్ళు వామ్మో వాయ్యో అంటుండగానే జానకిని పట్టుకొని గట్టిగా తన మీదకి లాగేసుకున్నాడు. చేతిలో పెద్ద బండరాయి పట్టుకొని ఉన్న గీత ఆ ఊపుకి అందరి కళ్ళ ముందే పైన నుంచి కిందకు పడి స్పాట్లో చనిపోయింది. జానకిని మాత్రం పక్కకి లాగేసుకొని శరత్ వెంటనే భార్యను తీసుకొని అప్లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి కారులో ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ అర్జున్రావు, మంగతాయారు, నీలవేణి, సత్యనారాయణ, మాలతి, రాంబాబు ఉంటే పోలీస్ కేసు అవుద్దేమో అని నీలవేణి మంగతాయారు అంటే అప్పటికే గీత వాళ్ళ అమ్మ నాన్న అన్నలు వదినలు అందరూ అక్కడికి వచ్చి మీకు 2 విషయాలు చెప్పాలండి, అందరూ కూతుర్ని కంటారు, మేము కులతని కన్నాం, ఇప్పుడు మేము కులగౌరవాలు పోగొట్టుకోలేమమ్మా, పోలీసులు కేసులు పెట్టిన దగ్గర నుంచి ఈ అమ్మాయి మా అమ్మాయిని ఇలా తప్పు చేసిందని తప్పుడుదని ఇలా ఒక మగాడితో కాలు జారి కడుపు తెచ్చుకుందనే ఆ తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయిందనే ఇలా మీ కొడుకు కోడలి జీవితంలో ఇలా అపశృతులు పలికించడానికి చివరికి అడ్డు తప్పించుకోవటానికి మీ కోడల్ని ఇక్కడ దాకా వచ్చిందని చెప్పి మా పరువంతా పత్రికలకు ఎక్కించుకోవాలి. మేమేమి కంప్లైంట్లు ఇవ్వాలనుకోవట్లేదమ్మా, మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు కారులోనే వచ్చాం, శవాన్ని మేము తీసుకెళ్ళిపోతాం, మీ దగ్గర ఏదైనా పాత దుప్పట్లు 4 ఉంటే ఇటు ఇవ్వండి, తీసుకెళ్ళి మా శవాన్ని మేమే తగలేసుకుంటాం, మాదేటు పల్లెటూరు, పోస్ట్ మార్టాలు మమ్మల్ని ఎవడు అడిగేవాడు ఉండడు, ఇక పిల్లాన్ని మేము తీసుకెళ్ళిపోతాం, ఎటు దానికి పెడదామనుకున్న 100 కాసులు బంగారం ఇద్దామనుకున్న క్యాషు స్థలము 25 ఎకరాల పొలం అలాగే ఉంది, వీడిని మా అమ్మ నాన్న పెంచి పెద్ద చేసి చదివించి వాడి అమ్మలా కాకుండా నీతిగా నిజాయితీతో పెంచి వాడికి అప్పచెప్పేసుకుంటాం, మీ జీవితాల్లోకి మేము ఇక రావాలనుకోవట్లేదు, మంచో చెడో మీ అబ్బాయికి పెళ్ళైపోయింది, అనుకుని చేసినా అనుకోకుండా చేసినా అదే మా చెల్లెలి తప్పు కూడా అందులో ఎంతో కొంత ఉంది, మీ కోడలు కూడా మా చెల్లెలు లాంటిదే, కాకపోతే మా చెల్లెల్లా బరితెగించిన తిరుగుబోతూ ఆడదు కాదని మీ కోడల్ని చూస్తేనే అర్థమైందే, మీ కోడల కోసం తప్పించిపోయిన మీ కొడుకు మనసుని మేము తెలుసుకున్నాం, జరిగిన నిజం అంతా శరత్ నాకు చెప్పాడు అన్నాడు గీతా వాళ్ళ పెద్దన్నయ్య. ఆ తర్వాత వాళ్ళు శవాన్ని తీసుకొని కార్ డిక్కీలో పడుకోబెట్టేసుకొని పిల్లాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే అర్జున్రావు సత్యనారాయణ కలిసి అక్కడ పడ్డ రక్తాన్నంతా వెంటనే వాళ్ళే క్లీన్ చేసేసి అక్కడ కాస్త కారపొడి అది చల్లి పడేశారు. ఎందుకు వచ్చిన దరిద్రం అని చెప్పి ఎటు సీసీ క్యామ్స్ అంతకుముందే ఆపేసి ఉంచింది కాబట్టి గీత ఏది సీసీ క్యామ్స్లో రికార్డు కూడా అవ్వలేదు. పిల్లాడు కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జానకి హాస్పిటల్లో 48 గంటల తర్వాత కళ్ళు తెరిచింది. అందరూ అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత తనేది ఏమైంది అని అడిగింది. అడిగితే ఇలా పోయింది అని చెప్పారు ఇంట్లో ఉన్న వాళ్ళు. చెప్తే కొంతమంది చేసిన పాపాలకి వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళని క్షమించాలి అనిపించదులే డాడీ, తను నేను మత్తులో ఉండగా అన్నీ చెప్పిందే, ఏ శరత్ ఆ రోజున నువ్వు తప్పు చేశావు అన్నానే తప్ప ఆ తప్పులో నీ తప్పు కన్నా ఎక్కువ అవతలి ఆడది ఎలాంటి స్థితిలో ఉందో, ఎలాంటి మనస్థితితో పెరిగిందో, ఎలాంటి కామలక్షణాలు ఉన్నాయో, ఎలాంటి మోహంతో కామంతో రగిలిపోయే ఆడదో, ఎలాంటి నీతి మాలిన ఆడదో
ఆడజన్మెత్తి నేనే గ్రహించలేకపోయాను. క్షమించు. నిన్ను తెలుసో తెలియకో 5 ఏళ్లుగా దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. నా భర్త, నా జీవితం, నా కాపురం అనేది నేను ఆలోచించలేకపోయాను. నువ్వు నిజంగా మారావనే గుర్తించలేని గుడ్డిదాన్ని అయిపోయాను నేను. కొద్దిలో నువ్వు కాపాడకపోతే ఈరోజు గీత స్థానంలో నేనుండేదాన్నే. నీ ప్రేమ ఎంత గొప్పదో నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళ బిడ్డ వాళ్ళ దగ్గర పెరగటమే కరెక్ట్గా ఉంటుందేమో. తలకు మించిన భారాలు, బరువులు పెట్టుకోకూడదని నాకు కూడా బాగా బుద్ధి వచ్చింది. ఐ లవ్ యూ అని మొగుడిని కౌగిలించుకుంది. ఆ తర్వాత శరత్, జానకి హనీమూన్కి వెళ్ళొచ్చి వాళ్ళ కాపురం వాళ్ళు పెట్టుకొని 5 ఏళ్ల పాటు సుఖంగా హాయిగా సంసారం చేసుకుని 5 ఏళ్ల తర్వాత జానకికి కమల పిల్లలు పుట్టారు. అయినా సరే జానకి శరత్ మనసు ఒప్పుకోక బాబు శరణ్ ఎలా ఉన్నాడా అని వెతుక్కుంటూ గీత వాళ్ళ ఊరెళ్తే అప్పటికే గీత వాళ్ళ అన్నయ్యలు అక్కడున్న పొలాలు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ అమ్మేసి వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని బాబుతో సహా దూరంగా వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదని ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పారు. ఎక్కడున్నా సరే వాడు సంతోషంగా మనశ్శాంతిగా సుఖంగా ఉండాలి అనుకొని శరత్, జానకి పిల్లల్ని తీసుకొని వెనక్కి వచ్చి జరిగింది మొత్తం అర్జున్ రావుకి, సత్యనారాయణకి చెప్తే ఇక వాడికి ఏమీ అన్యాయం కాలేదు కమ్మ. వాళ్ళు మంచివాళ్ళు, నీతిపరులు కాబట్టేగా, వీధికెక్కే వాళ్ళు కాదు, పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు కాబట్టేగా కేసులు గొడవలు లేకుండా వెళ్ళిపోయారు. బిడ్డ ఎక్కడున్నా బాగానే పెరుగుతాళ్లే అనుకున్నాక వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా గడిచిపోయి శరత్ని మళ్ళీ ఇలాంటి వెధవేషాలు ఎద్దని ఒకవైపు అక్కభర్త రాంబాబు, ఆ తర్వాత మామగారు అర్జున్ రావు, తండ్రి సత్యనారాయణ చెప్తే ఎప్పటికీ మళ్ళీ జానకి మనసు బాధ పెట్టనని శరత్ బుద్ధిగా ఉండటం మొదలుపెట్టాడు. అలా వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా హాయిగా ఆనందంగా గడిచిపోతోంది. బాబుని తీసుకెళ్లిన వాళ్ళు చక్కగా నిజంగానే ప్రయోజకుణ్ణి చేస్తూ బాబుకు అసలు గీత తల్లిని కానీ గీతకు పుట్టాడని కానీ చెప్పకుండా వాళ్ళ 3వ కొడుకని వాళ్ళే అమ్మా నాన్నలయ్యే పిల్లాడికి వాళ్ళే గార్డియన్ సైన్ల దగ్గర నుంచి పేరెంట్ సైన్ల వరకు అన్నీ వాళ్ళే పెట్టుకుంటూ వచ్చి పిల్లాడి పేరు మీద 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించేసి పిల్లాడి పేరు మీద స్థలము, తల్లికున్నాయన్నీ వాడికే, వాడి 21వ సంవత్సరం తర్వాత చెందేలాగా రాయించి పిల్లాడిని పెద్ద కాన్వెంట్లో వేసి చదివించి వాడిని మాత్రం చాలా పద్ధతిగా పెంచుకొస్తున్నారు. ఒకవైపున గీత అన్నలు, వదినలు కలిసి కొంతమంది జీవితాల్లో విషయాలు నింపుదామనుకున్న ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఎన్నో ఆపదలు మనమే కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనసుని, శరీరాన్ని హద్దుల్లో పెట్టుకోకపోతే చాలా ప్రమాదం. ఒక్కొక్కసారి కొందరు అనుకోకుండానే మన జీవితాల్లోకి ఆపదల్నే మోసుకొని తీసుకొని వచ్చి మరి అల్లకల్లోలాలు, అగాధాలు సృష్టించి మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టి వెళుతూ ఉంటారు. కొద్దిలో తప్పిపోయింది కాబట్టి గీత ప్రమాదం సేఫ్ అయిపోయాడు శరత్. లేదంటే జానకి ఈ జన్మకు భూమి మీద ఉండేది కాదు. ఆ కన్న తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలిపోయేదే. గీతకి కన్న కొడుకు మీద ప్రేమ లేదు, కన్న తల్లిదండ్రులు, తోడు పుట్టిన వాళ్ళు ఎవరి మీద ప్రేమ లేదు. ఆమెకి కావలసిందేంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.